నన్ను ప్రభు ప్రేరేపించిన ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటాను. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 22వ వచనం. మోషే ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పిన ఒక మాట నేను చదువుతాను, మీరు వినండి. నేను ఈ యొర్దాను దాటకుండా ఈ దేశమునే చనిపోదును. మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరుచుకొనెదరు. ఇక్కడ 2 పర్యాయాలు రెండు మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఈ దేశమున నేను చనిపోదును, మీరేమో ఆ మంచి దేశమును స్వాధీనపరుచుకొందురు. నేనేమో ఈ దేశమునే చనిపోదును, మీరేమో ఆ మంచి దేశమును స్వాధీనపరుచుకొందురు. నేను ఈ మంచి దేశమున చనిపోదును అనలేదు. నేనేమో ఇక్కడ చనిపోతాను, మీరేమో ఆ మంచి దేశమును స్వాధీనపరుచుకొందురు. ఇంకొక మాట 2 పర్యాయాలు చెప్పారు. అదేమిటంటే, నేనేమో నది దాటకుండా యువతల చనిపోతాను, మీరేమో నది దాటుదురు. నేనేమో నది దాటలేకుండా యువతలు చనిపోతాను, మీరేమో నది దాటుదురు. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? దాటకుండా ఒక వ్యక్తి యువతలు చనిపోతున్నారు, దాటి వెళ్ళేవారు మరికొంతమంది. ఇక్కడ 2 గుంపుల వారు మనకు కనబడతారు. ఒక గుంపు వారేమో దాటలేని వారు, ఒక గుంపు వారేమో దాటేవారు. ఈ 2025 సంవత్సరంలోనే దాటకుండా చనిపోవాలి మోషే వలె అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీ చేతులు పైకి చూపిస్తే కార్యక్రమాలు ఖాళీగా ఉన్నాయో లేదో మేము చూసుకుంటాం. ఎందుకంటే బిజీ షెడ్యూల్ కదా మాది, అందుకని బిజీ షెడ్యూలు. ఇక మేము దాటలేములేండి, ఈ 2025లోనే ముగించుకుంటామండి, దాటకుండానే అని మీరు ఎవరైనా చేతులు పైకి ఎత్తితే ఆ కార్యక్రమాల్లో ఉంటాం. ఎందుకంటే క్రిస్మస్ హడావుడి ఎక్కువైపోయింది, ఉపవాస ప్రార్థనలు అయిపోయింది, మరలా చివర్లు అన్నీ మన కార్యక్రమాలు ఉన్నాయి. అదేమీ లేదు కదా. సరే, ప్రశ్న మారుస్తున్నాను, వినండి. అదేమీ లేదు. దాటి వాళ్ళ మంచి దేశాన్ని స్వాధీనపరుచుకున్నట్లు మేము కూడా దాటి ఆ మంచి సంవత్సరాన్ని స్వాతంత్రించుకోవాలి. దాటాలని ఆశ ఉంది మీ అందరికీ. ఇప్పుడు చేతులు పైకెత్తి దాటి వెళ్ళాలి మేము ఆ మంచి సంవత్సరంలోనికి. ఎంతమందికి ఇష్టం ఉంది? నిజమే, మరి ఎవరు కాదంటారు? చాలా అద్భుతమైనటువంటి మాటలాగా నాకు అనిపించింది.
నిజమే, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో దాటుతూ వచ్చారు. కొంచెం మనం ఆలోచన చేస్తే ఐగుప్తు దాటారు, ఎర్ర సముద్రాన్ని దాటారు. ఏమండి, భయంకరమైనటువంటి చేదైన అనుభవాలను దాటుకుంటూ వచ్చారు. ఆకలి దప్పికలను దాటుకుంటూ వచ్చారు. ఎన్నో ఎత్తైన ప్రాకారాలను దాటుకుంటూ వచ్చారు. ఎంతోమంది భయంకరమైనటువంటి శత్రువులను దాటుకుంటూ వచ్చారు. అర్థమైందా? ఒక 10 రోజులు దూరంలో మనం ఉన్నాం కొత్త సంవత్సరానికి. మోషే కూడా అలా మనం కొండెక్కి చూస్తే, ఆ నెబో పర్వతం ఎక్కి చూస్తే అలా కనపడుతుంది మనకు యెరూషలేము పట్టణం అంతా. ఆ నెబో పర్వతం, మోషే చనిపోయిన ప్రాంతం, ఆ నెబో పర్వతం అలా మనం ఇజ్రాయెల్ దేశాన్ని అలా చూస్తే కనపడుతుంది మనకి అమరావతి అలా కనబడినట్లుగా కనబడుతుంది. మనం కొంచెం ఎత్తైన స్థలంలోకి వెళ్ళి అటు చూస్తే మనకు ఆ గ్రామాలు కనపడినట్లుగా కనబడుతుంది. అక్కడ వరకు వచ్చారు పాపం. ఇంకా కొంచెం ఆ నది దాటితే అవతల ప్రవేశిస్తారు. ఏమిటో అర్థం కాలేదు. దాటకుండానే యువతల ఒక వ్యక్తి చనిపోయారు. జనవరి నెలలో మనతో కూడా ఈ సంవత్సరాన్ని ప్రారంభించినటువంటి వారు ఇప్పటి వరకు కొన్నిటిని దాటుకుంటూ వచ్చారు. కానీ ఈ క్షణం వాళ్ళు సజీవులుగా లేరు. అందుకే ఆత్మీయంగా చెప్తున్నాను, సంవత్సరం చివరిలో అవసరమైన మాటలు చెప్తున్నాను. మనం ఎన్నో దాటుకుంటూ వచ్చాం. ఈ 10 రోజులు కూడా మనము కొన్నిటిని దాటబోతున్నాము. వాళ్ళు మంచి దేశములో ప్రవేశించినట్లుగా మనం ఒక మంచి నూతన సంవత్సరంలోనే కాదు, ఒక మంచి నూతన యెరూషలేములో ప్రవేశించబోతున్నాము. దేవునికి మహిమ కలుగునగాక. ఇంకొకసారి చెప్పండి, చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ప్రక్కన వాళ్ళు మీరు అనగలుగుతారా, నేను ఈ దేశమును చనిపోతాను, మీరేమో మంచి దేశానికి దాటి వెళ్తారు అనగలుగుతారా? మీరు ఎవరైనా చెప్పండి. ఎందుకు అనలేరు? బతకాలని ఆశ అంతేనా? ఏమ్మా, బతకాలని ఆశ. ఫ్లోలో చనిపోవాలనుకుంటారు కానీ చావరు చాలామంది. ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, రచన గారు మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు అన్నది. ఎందుకో విషయం చెప్పండి అన్నాను. మీరు ఖాళీగా ఉన్న సమయంలో నేను చనిపోదామని అన్న. నాకు నవ్వు వచ్చి, నేను కూడా కొంచెం అప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఇది, నేను కొంచెం అప్పుడు వయసు మీద ఉన్నా, కావాలని మీరు చావటానికి నా ఖాళీకి ఏంటి సంబంధం అన్న. నేను చనిపోయినప్పుడు మరలా మీరు ఎక్కడో మీటింగుల్లో ఉంటే ఎలా అండి? సమాధి కార్యక్రమం చేయొద్దా? అందుకని మీరు ఖాళీగా ఉన్న రోజే చనిపోతా, ఒక డేట్ ఇవ్వండి, ఆ డేట్లో చనిపోతానంటే నేను అన్నాను, ఇప్పుడు అంతా చాలా బిజీ అమ్మా, ప్రస్తుతానికి ఖాళీ లేదు, నేను 3 నెలలు అంటే అప్పుడే ఇవ్వండి అన్నది. అడిగి ఇప్పుడు 15 సంవత్సరాలు నేను డేటు ఇవ్వలేదు. చెప్పండి, ఆమె చనిపోలేదు. కలిసినప్పుడు అంతా అడుగుతూ ఉంటాను, ఇప్పుడు కూడా కావాలని. అమ్మ కొంచెం బిజీగా ఉన్నానమ్మా, ఇస్తానులే డేట్ అంటే ఆమె అంటారు, ఇంకా మర్చిపోలేదా మీరు అంటారు. ఎలా మర్చిపోతాం తల్లి? మిమ్మల్ని అయితే మర్చిపోతాం, మీ మాటలను ఎలా మర్చిపోయేది అంటారు. కానీ చాలామంది ఫ్లోలో చనిపోవాలని చావరు. ఒక మంచి సంవత్సరాన్ని మనం అనుభవించబోతున్నాం. ఒక మంచి దేశంలోనికి మనం ప్రవేశించబోతున్నాం.
దేవునికి మహిమ కలుగునగాక. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు నేను ఏదో చిన్న న్యూస్ చూశానండి. 2 నెలల క్రితం ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్కి ట్రైన్లో వెళ్తున్నారంట. చిన్న వివాదం. ఆ ట్రైన్లో ఏం వివాదం జరిగిందో తెలియదు. కొత్తగా పెళ్ళయింది, గాఢంగా ప్రేమించుకున్నారు. న్యూస్లో మీరు చూసే ఉంటారు, అంటే మాకంటే స్పీడ్గా ఉంటారు కాబట్టి. ఆ వెళ్తున్నటువంటి ట్రైన్లోనే చూడండి, ఒకరి తర్వాత ఒకరు దూకారు. చిన్న వివాదం, ఇద్దరు చనిపోయారు. ఎంత భయంకరమండి. నేను అనుకున్నాను, ఎన్నో అనుభవాలు దాటుకుని వచ్చి ఉంటారు ఇప్పటి వరకు. చూసారా, మోషే అదే అంటారు, నేను దాటలేకుండా ఇక యువతలే చనిపోతున్నాను, మీరేమో దాటి ఆ మంచి దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. నేనంటాను, ఒక సేవకునిగా దాటలేకుండా యువతలే ఉంటారా, దాటి స్వతంత్రించుకుంటారా? 1 సంవత్సరమే కాదు, మనము దాటి ఆ నూతన యెరూషలేమును స్వతంత్రించుకోవాలి, నూతన సియోను స్వతంత్రించుకోవాలి, మన ప్రభువును మనం స్వతంత్రించుకోవాలి, దాటగలగాలి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనాన్ని గమనించండి. ఇక్కడ దావీదుతో కూడా 600 మంది ఉన్నారు. అప్పటికి దావీదు ఉన్నటువంటి ఊరు మొత్తం అగ్ని చేత కాల్చబడింది. అంతేకాదు, శత్రువులు ఆ ఊరును దోచుకుపోయారు. దానితో పాటు స్త్రీలను పిల్లలను కూడా తీసుకుపోయారు. దావీదు జనంలో వచ్చి ఒక 600 మంది చూసేసరికి వాళ్ళ ఊరంతా నిర్మానుష్యంగా మారిపోయింది. భార్యలను పిల్లలను శత్రువులు ఉన్న ఆ డబ్బంతా దోచుకుపోయారు. సరే, ప్రార్థన చేశారు, మరలా తరుముదాం, ఆ శత్రువులు పట్టుకోవచ్చు అని బయలుదేరారు. 600 మంది బయలుదేరి వెళ్తా ఉన్నారు. బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు అక్కడ బెసోరు అనే ఒక వాగు వచ్చింది. ఆ బెసోరు అనే ఆ వాగు దగ్గర బాగా గమనించండి, 10వ వచనం. ఏమండి, 200 మంది ఏమండి అలసట చేత దాటలేక ఆగిరి. దాటాలి 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 అనండి. ఒకసారి 3 సార్లు అనండి గట్టిగా. ఇంకోసారి, దాటలేక ఆగిరి. ఎందుకు ఆగారు? అలసిన వారై. నేను ఒక మాట చెప్తాను, ఆ 400 మందిలో ఒక కసి ఉంటుంది. శత్రువులు మా దేశం మీదకి వచ్చి మమ్మల్ని ఓడించి మా స్త్రీలను మా పిల్లలను పట్టుకొని పోయారేమిటి? ఏ విధము చేతనైనా వాళ్ళ తరమాలి, మా స్త్రీలను మరలా మేము దక్కించుకోవాలి, మా పిల్లలను మేము దక్కించుకోవాలి, మా దగ్గర ఏదైతే వాళ్ళు దోచుకుపోతున్నారో దాన్ని మరలా తీసుకొని రావాలి అనే ఒక కసితో ఏమండి 400 మంది పయనిస్తున్నారు. మరి వాళ్ళతో ఉన్న వాళ్ళే కదా ఈ 200 మంది. ఈ 200 మందిలో ఒక నిరుత్సాహం ఏర్పడింది. ఏమిటా నిరుత్సాహం? ఇప్పటికే మా ఊరు తగలబడింది, మా భార్యలు పిల్లలు మాకు కలిగిన సమస్తం శత్రువులు దోచుకుపోయారు. ఇక మేము వెళితే ఇప్పుడు మా సంగతి ఏమిటి? ఇప్పుడే పోగొట్టుకున్నాం, మరలా మేము ఇప్పుడు యుద్ధంలోకి దిగితే, ఆ బరిలోని దిగితే మా ప్రాణాలను కూడా కోల్పోతామేమని చెప్పి కొందరేమో ఏమండి జరిగిన సంభవాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వెనకకు తిరుగుతూ ఉన్నారు. ఆ జరిగిపోయిన అన్ని తలంచుకొని ఆ స్వభావము, వెనకకు తిరిగిన స్వభావమే అలసిపోయేటట్లు చేస్తుంది.
సంవత్సర ప్రయాణములో అలసిపోయి ఇప్పుడు ఇక దాటలేములే అని ఆగిపోతున్నారా, లేకపోతే ఆ 400 మంది వలె దాటటానికి ఇష్టపడుతున్నారా? ఆలోచన చేయండి మీరు. నేను వాగుల గురించో నదుల గురించో చెప్పట్లేదు. ఇశ్రాయేలు ఎన్నో దాటుకుంటూ వచ్చారు. భక్తులైనటువంటి వారు కూడా కొన్ని అనుభవాలను దాటుకుంటూ వచ్చారు. నది దాటి నాతో కూడా రా బాబు, నిన్ను యెరూషలేములో పోషిస్తాను అని బర్జిల్లాయి అనే లాంటి వ్యక్తికి దావీదు పలుసార్లు చెప్పారు. ఎన్నో ఉపకారాలు చేశారు మాకు అరణ్యమందుంటే, రండి దాటి రండి నాతో కూడా, యెరూషలేములో నిన్ను పోషిస్తాను నా సముఖములో ఉండి అంటే సాకులు చెప్పి నేను రాలేనులేండి, నా వల్ల కాదులేండి, అవసరమైతే మీకు ఇష్టపడితే నా పిల్లలను పంపిస్తాను అని ఏమండి సాకులు చెప్పినటువంటి సంభవాలు కూడా మనకు గుర్తేను. ప్రియమైన సహోదరులారా, బెసోరు వాగు దగ్గర అలసిన వారై ఆగిపోయిరి. ఎక్కడ ఆగిపోతున్నారు మీరు? ఏది మిమ్మల్ని దాటలేకుండా ఆపుతుంది? చాలామంది చెప్తూ ఉంటారు, ఇక ఈ సమస్యను మేము దాటలేము, ఈ సంసారాన్ని మేము ఏదలేము, ఈ కుటుంబాన్ని నేను పోషించలేను, ఈ భార్యతో నేను యాగలేను, ఈ భర్తతో నేను యాగలేను. ఏది 6 గంటల తర్వాత అర్థమైందా ఏమ్మా? ఇక నా వల్ల కాదు, నేను ఏదలేను, ఇక నేను చదువుకోలేను, నా వల్ల కాదు, నేను జాబ్ చేయలేను. ఏమండి? కాదమ్మా, చదివారు కదా, ఇప్పుడు బీటెక్లో జాయిన్ అయ్యారు మీరు, 3 సంవత్సరాలు కష్టపడి చదివారు, ఇంకొక సంవత్సరమే కదా అంటే నా వల్ల కాదు. ఇక లామ్ దగ్గర ఒక ఆమె ఉండేది. లామ్ దగ్గర గ్రామాల నుండి వచ్చేవాళ్ళు కదా అందరూ. ఈ లామ్ దగ్గర నుండి 10 గంటలకు ఆరాధనకు వచ్చేటప్పుడు ఆమె ఇంత క్యారియర్ అన్నం కట్టుకొని వస్తుంది. నేను అంటాను, ఇక్కడే కదమ్మా, ఈ కాసేపటికి అంత అన్నం కట్టుకొని వస్తారేంటి మీరు? అంత ఆకలి అయితే అక్కోళ్ళ దగ్గర తినొచ్చు కదా. అయ్యగారు అక్కోళ్ళు పెట్టేవరకు నేను ఆగలేనండి అని. లామే కదమ్మా, అక్కడ ఆవిడకి 10 నిమిషాల్లో వెళ్తారంటే ఆమె అంటారు, అన్నగారు మీ కంటికి నేను ఇలా కనపడుతుంటాను కానీ నేను చాలా బలహీనమండి, నా వల్ల కాదండి, తినకపోతే అయిపోగానే తినకపోతానండి, కళ్ళు తిరిగి పడిపోతానండి నేను. చూశారండి? నేనేమన్నాను? వద్దొద్దు మీరు రండి, నేను పెట్టిస్తాలే అన్నాను అని చెప్పి నేను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళే కావాలని. అర్థమైందా? ఆ తల్లి పాపం తిన్నగా రోడ్డు ఎక్కి వెళ్ళింది. నేను మరుసటి ఆదివారం అడిగాను, అమ్మ మధ్యాహ్నం పడ్డారు అంటే, ఏంటోనండి పడలేదు, నీ భ్రమ అంతే పడతావని. ఇలా చాలామంది వాళ్ళ బలహీనతల్ని ముందు పెట్టుకొని నేను దాటలేను. చెప్పండి, నేను దాటలేను. అందరూ అనండి, నేను దాటలేను, నేను ఏదలేను. చెప్పండి, నేను ఏదలేను, నేను చదవలేను. చెప్పండి, నా వల్ల కాదు, నేను నిలవలేను. ఏటా అంట. బెసోరు వాగు దగ్గర అలసిన వారై దాటలేక ఆగిపోయినట్లుగా మీరు ఉండొద్దు, దాటాలి. ఆమెను చెప్పండి గట్టిగా, ప్రక్కనలకు చెప్పండి గట్టిగా, దాటాలి చెప్పండి, వైరాగ్యంగా చెప్పండి, దాటిపోవాలి. మనల్ని దాటించే దేవుడు ఉన్నారు, మనకు ముందు నడిచే దేవుడు ఉన్నారు, మన వెనక కావలి ఉండే దేవుడు ఉన్నారు, దహించు అగ్నిగా మన ముందు నడిచే దేవుడు ఉన్నారు. ఆయన మనకు ముందుగా దాటిపోతున్నారు. కొట్టు, గట్టిగా కట్టండి. ఆమేన్. ఆ కొట్టేటప్పుడు చాలా బ్యాలెన్స్ కొట్టాలి. మీరు కొంచెం మంచుకి ప్రయాణం చేసి వచ్చి కొంచెం తూగుతూ ఉంటారు కొంతమంది, బయట గమనించండి. అప్పుడు కొట్టేటప్పుడే కొంచెం బ్యాలెన్స్ కొట్టండి.
ఆ నిద్ర కాస్త పోయేటట్టు. ఆమె మీద నేరాలు మోపుతున్నామని కాదులేండి, వస్తుంటుంది కొంచెం అప్పుడప్పుడు. ప్రయాణం చేసి వచ్చి ఉంటారు కదా, అలసిపోయి ఉంటారు, కొంతమంది వారం అంతా పని చేసుకుంటారు. మీ మీద భారం పెట్టాలని కాదు, కొంచెం బ్యాలెన్స్ కొట్టండి గమనించి. ఇప్పుడు చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమి దాటామో, ఏమి దాటబోతున్నామో, అది ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న కొన్ని విషయాలు. ఏమి దాటి ఉంటాం ఇప్పటికి, ఇక ఏమి దాటబోతున్నాం, కొన్ని విషయాలు చెప్తాను. ఒకసారి కొత్త కోణంలో జాగ్రత్తగా వినండి. కానీ ఇలా మాత్రం చెప్పుకోవద్దు, నేను దాటలేకుండా ఈ దేశమున చనిపోతాను, మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరుచుకోబోతున్నారు. ఈ పై మాటలో మనం ఉండొద్దు, క్రింద మాటలో మనం ఉండాలా. మనం దాటాలి, మంచి రోజులను స్వతంత్రించుకోవాలి, మంచి సంవత్సరాన్ని స్వతంత్రించుకోవాలి. అంతకంటే ముఖ్యంగా మంచి నూతన యెరూషలేమును మనం స్వతంత్రించుకోబోతున్నాము. ఓపెన్ చేతుల్లో ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నేను తేలిగ్గానే చెప్తాను అవసరమైనవి. ఇప్పుడేం మర్మాలు ఏం చెప్పను మీకు, మర్మాలు చెప్పే సమయం కాదు ఇది. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం మనందరికి బాగా సుపరిచయమైనటువంటి వాక్యం. ఇయర్ ఎండింగ్కి చాలా బాగుంటుంది ఈ మాట. ఇక్కడ ఏమని రాయబడి చూడండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక, ఆ మాట నోట్ చేయండి, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణమును దాటాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఏం దాటాలి? నేను అంటాను, జనవరి నెల నుండి ఈ డిసెంబర్ నెల ఈ 20వ తేదీ వరకు మనము మరణాన్ని దాటుకుంటూ వచ్చాము. విశ్వాసంతో చెప్తున్నాను, ఈ మాటలు విన్న ప్రతి వారు, నాకు ప్రభు చెప్పిన మాట చెప్తున్నాను, ఈ 10 రోజులు కూడా మీలో ఎవరు సావరు. అందరు చెప్పండి, నాకు ప్రభు చెప్పారు, ఈ వర్తమానం చెప్పేటప్పుడు ఈ మాట అనమన్నారు కాబట్టి అంటున్నా. మీరు ఆమెను అనుకోండి ఒకసారి. ఎందుకంటే 31వ తేదీ ఇక్కడికి వచ్చి చనిపోయిన ఒక ఆయన ఉన్నాడు, ఏసన్న గారు ఉన్న రోజుల్లో. 31వ తేదీ ఆరాధనకు వచ్చి కారు పార్కింగ్ చేసే దగ్గర ఎక్కడో పాపం చనిపోయారు, హార్ట్ స్ట్రోక్ వచ్చి. దీన్ని మరలా సైలెంట్ మోడ్లోకి వెళ్తున్నారు మీరు అందరూ. జనవరి నెల 1వ తేదీ నుండి డిసెంబర్ నెల ఈ 20వ తేదీ వరకు దాటుకుంటూ వచ్చాం మరణాన్ని. ఈ 10 రోజులు కూడా మనం దాటబోతున్నాము. ఈ మరణమే కాదు, అసలు పాపం అనే మరణమును దాటబోతున్నాము. అంతేకాదు, 2వ మరణమైన అగ్ని గుండాన్ని దాటబోతున్నాం. మనమంతా దాటబోతున్నాము. మన దేవుడు మనల్ని మరణములో నుండి జీవములోనికి దాటించునుగాక. మరణములో నుండి జీవములోనికి దాటించగల శక్తి కలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. మరణ శిక్షలోనికి, ఆ తీర్పులోనికి రప్పించే దేవుడు కాదు ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి సశరీరుడిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఎన్నో సుబోధలు చేసి ఆయన ప్రార్థన చేస్తే అద్భుతమైనటువంటి స్వస్థత కలిగింది. చెవిటివారు విన్నారు, గుడ్డివారు చూపు పొందారు, మోగవారు మాట్లాడారు, గుడ్డివారు చూపు పొందారు. ఏమండి, కుంటివారు లేచి నడిచారు, కుష్ఠరోగులు శుద్ధులయ్యారు, దయ్యపు శక్తులు చేతబడి మంత్రశక్తులన్నీ తొలగిపోయినాయి. ఎన్నో సుబోధల చేత మనిషిని పాపములో నుంచి ఆయన ఏమండి
బయటికి తీసుకొని వచ్చారు. చివరిగా యేసుక్రీస్తు సిలువ వేయబడి, గాయపరచబడి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి 3వ దినమున మృతులలోని తిరిగి లేచిన సజీవుడైన దేవుడు, నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు మరణం వరకు జీవాన్ని మరణం మృంగివేసింది. యేసుక్రీస్తు యొక్క మరణముతో పాతాళ లోకమే గడగడలాడింది. మరణపు ముళ్ళు విరిచివేయబడింది. మరణాన్ని దాటి యేసయ్య వెళ్ళారు. మనల్ని కూడా మరణము నుండి దాటించబోతున్నాడు నా దేవుడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. దాటారా లేదా? ఇప్పుడు చెప్పాలి. భౌతికమైనటువంటి మరణం గురించి కాదు, అసలు భౌతికమైనది మరణమే కాదు. వాక్యం ప్రకారం, భౌతిక ప్రకారముగా మరణం అనేది నిద్ర అని రాయబడింది. అయితే 2 మరణాలు ఉంటాయి, నేను ఎప్పుడు చెప్తా ఉంటా. ఒకటి, పాపములో మనిషి చనిపోతాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు అని పౌలు గారు చెప్పారు. 2వ మరణం ఏమిటంటే అగ్నిగుండమే 2వ మరణం. బైబిల్ చెప్తుంది ఆ 2వ మరణం అని అగ్నిగుండం. చూశారా, మనిషి పాపములో చనిపోతే రేపు ఆ 2వ మరణంలో కూడా పాల్గొంటాడు. అయితే ఈ పాపమనే మరణము నుండి, 2 అగ్నిగుండం అనే మరణము నుండి మనల్ని నిత్య జీవములోనికి దాటించగలిగిన దేవుడు. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారో తెలుసా? మరణములో నుండి జీవములోనికి దాటించే దేవుని నమ్ముకున్నారు. చరిత్ర కలిగిన దేవుని నమ్ముకున్నారు. సుచరిత్ర కలిగిన దేవుని నమ్ముకున్నారు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు ఎవరో అనుకొని అంటరాని వాడేమో, అదే తక్కువ కులం వారికేమో, లేదా మాకు సంబంధం లేదేమో అనుకోబాకండి మీరు. ఈ రాత్రి ఇంకా యేసు ప్రభుకు మాకు సంబంధం లేదనుకుంటా ఉన్నారేమో. ఆయన పరిశుద్ధుడు, చేతులెత్తి దండము పెట్టగల సుచరిత్ర కలిగిన దేవుడు. ఆయనలో కామాలు, క్రోధాలు, లోభాలు, మోహాలు, మదమత్సర్యాలు లేవు. ఆయన నమ్ముకోవటమే మన జీవిత ధన్యత. ఇక ఆచారాల ప్రకారంగా, లోకాల ప్రకారంగా ఏమండి పితరులు వెళ్ళినటువంటి ఆ పాత మార్గాల్లో వెళ్ళకుండా నా ప్రభు యొక్క పరిశుద్ధత ఏమిటో, గొప్పతనం ఏమిటో గుర్తించండి. పొంచి ఉన్నటువంటి మరణం, పొంచి ఉన్న మరణం. ఒక చిన్న మాట చెప్పనండి. ఐగుప్తు దేశంలో 2 గుంపుల వారు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఐగుప్తీయులు, ఇజ్రాయేలీలు. ఆ రాత్రి అంతా సంహారపు దూత, మరణం, మృత్యువు ప్రతి ఇంట ప్రవేశిస్తున్నాడు. ఆ ఇంట ఉన్న ప్రథమ కుమారుణ్ణి, అంతేకాదు ప్రథమ పశువులు చనిపోతున్నాయండి. ప్రతి ఇంటిలో మరణ ఘోష, ప్రతి ఇంటిలో మరణ ఘోష అండి. ఆలోచన చేయండి. సంహారం, మృత్యువు. ఈ రోజులు చూడండి, ఎక్కడ చూసినా మరణం. విలాప వాక్యాలలో విలపించుతూ ఉంటారు. వీధులలో ఖడ్గము తిరుగుతుంది. పసిపిల్లలను పాడు చేయటానికి, యవనస్తులను పాడు చేయటానికి మరణం ఇంటి కిటికీలు ఎక్కుతుంది. దావీదు అంటాడు ఒకసారి, మరణానికి నాకు అడుగు దూరములోనే ఉన్నాము. ఇలా భయంకరమైనటువంటి మరణం మనిషి నీడ వెంబడించినట్లుగా వెంబడిస్తున్నటువంటి రోజుల్లో ఇజ్రాయేలీయుల ఇళ్లలోనికి ఆ మృత్యువు వెళ్ళలేకపోతుంది. కారణం ఏమిటి? ఆ ఇంటికి ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తము గురుతుందండి. రక్తము గురుతు. ఆ రక్తపు గురుతును బట్టి ఏమండి మరణము వీరిని సమీపించలేకపోయింది. వీళ్ళు మరణమును తప్పించుకోగలిగారు. అంతటి గొప్ప దైవజనుడు పౌలు గారు కూడా చెప్పారు ఒకసారి, ఆయన వస్త్రములు పట్టుకుంటే స్వస్థత, ఆయన నీడబడితే స్వస్థత, ఆయన పేరు చెబితే దయ్యాలు పారిపోతాయి కదా. అంతటి పౌలు గారు అన్నారు, ఏమండి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనగుచున్నటువంటి ఈ శరీరము నుండి నన్ను
ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపిస్తారు? ఆ మరణాన్ని దాటించేది ఎవరు? మీకు లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో 26వ వచనం తెలుసు కదా. మనం చాలాసార్లు ఆదరణ కోటాలప్పుడు, జ్ఞాపకార్థ కోటాలప్పుడు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఏమని? నేను చెప్తాను వినండి. ఏమని? అదిగో అక్కడేమో పాతాళములో ధనవంతుడు వేదన పడతా ఉన్నాడు, అగ్ని చేత కాల్చబడతా ఉన్నాడు. ఏమండి? ఇటు ప్రక్కనేమో ఏమండి లాజరు అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని విశ్రాంతి పొందుతున్నాడు. సరే, ఇప్పుడు ప్రస్తుత జీవితం చెప్పనా, చాలామంది వేదనకరమైనటువంటి మరణములో ఉండి మరణముతో ముడి చేసుకొని ఏమండి వేదన పడుతూ అగ్నితో కాల్చబడుతూ ఉంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా అండి? మీరు ఇది ఈ చోట ప్రస్తుతానికి పోల్చి మాట్లాడుతున్నా. ఈ చోట అబ్రహాం అంటే ఏమండి ఒక దైవ సేవకులు సాదృశ్యం, విశ్వాసులకు తండ్రి. అర్థమైందా? ఇదిగో ఆ అబ్రహాము యొక్క రొమ్మున ఈ సముఖములో మీరు విశ్రమిస్తూ ఉన్నారు. మీరు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. అర్థమైందా? దేవుని మందిరం అనే ఒక రొమ్మున, అర్థమైందా, సేవకుల పొదిగిడిలో మీరేమో ప్రశాంతంగా ఉన్నారు. ఆయనేమో కాలిపోతూ ఉన్నాడు. ఆ 26లో చూడండి, ఆయన పంపించు బాబు, ఆయన పంపించు బాబు, ఆయన పంపించు బాబు అంటాడు. ఎవరిని? లాజర్ని. అప్పుడు అక్కడ అంటాడు చూడండి అబ్రహాము, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి దాటాలంటే మామూలు విషయం కాదు నాయనా. అర్థమైందా? దాటి రావాలంటే మామూలు విషయమా? మీరు దాటి వచ్చారంటే మామూలు విషయమా? చెప్పండి. ఓదారంగ వస్త్రంగా ధరించుకొని ఊపిరాడకుండా తిని బహుగా సుఖపడి మారు మనసు పొందక దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అని చెప్పి మారు మనసు పొందకుండా బ్రతికిన ఆయన మీరేమో నా ప్రభు అయిన యేసుక్రీస్తును ఏమండి సుచరిత్ర కలిగిన దేవుడని విశ్వసించి ఆయన రక్తము చేత కడగబడి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధ సంఘముగా సమకూర్చబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఒక సంఘముగా సమూహముగా ఉన్నవాళ్ళు మీరు దాటి ఇక్కడికి వచ్చారంటే మామూలు విషయమా? దేవునికి మహిమ కలుగునగాక. అటు మరణం, ఇటు జీవం. ఒకసారి మీకు ఏం తెలుసా? మెఫీబోషెతు తెలుసా? అనండి ఆ పేరేంటో. సమూయేలు 2వ గ్రంథంలో 19వ అధ్యాయంలో 28వ వచనం ఇలా అంటారు చూడండి. 28వ వచనం ఏమన్నారు దావీదుతో? నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవను రాజునకు నీ దృష్టికి. చూశారండి, సౌలు యోనాతాను కుటుంబములలో అందరూ మృతి చెందారంట. అందరూ మృతి చెందారు. ఈ మెఫీబోషెతుకు మాత్రమే దొరికింది ధన్యత. యెరూషలేములో రాజుకు దావీదు భోజనపు బల్ల దగ్గర కూర్చునే ధన్యత. అదే మాట అంటారు చూడండి, మృతులై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో నీ దాసునైనటువంటి నన్ను చేర్చితివి. ఇదిగో ఈ స్థితిలో ఇప్పుడు దేవుడు మనల్ని అందరిని ఉంచారు. అందరి చేతుల్లో ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా, దాటాము. ఏం దాటాము చెప్పండి, అందరూ చెప్పాలి. చేతుల్లో పైకెత్తి చెప్పవలెను, మరణమును దాటితిమి అనండి గట్టిగా. ఇంకొంచెం పైకి ఎత్తండి, 10 రోజులు కూడా దాడతారు. కొద్దిగా మరలా డౌన్ చేశారంటే 10 రోజులకు మరలా నేను అనుమానంగా చెప్పాల్సి వచ్చేది. అమ్మో మరణం అంటే ఎంత భయమో. చూశారండి, ఆ మాట అనినప్పుడు మీ చేతులు భలే సాగుతున్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. ఏం దాటాలి చెప్పండి ఇప్పుడు?
ఇప్పుడు మోషే ఏమన్నారు? నేనేమో దాటలేక చచ్చిపోదును, మీరేమో దాటి స్వతంత్రించుకోబోతున్నారు. ఎంత మంచి మాట! నేనేమో దాటలేకపోతున్నాను, మీరేమో దాటి స్వతంత్రించుకోబోతున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. మరణమును దాటాలి, మరణము దాటాలి. మరణం మిమ్మల్ని మిరింగివేయలేదు. పాతాళం మీరంటే భయం, పాతాళ లోకం మిమ్మల్ని మిరింగలేదు. మృత్యువ లోకానికి మనం వెళ్ళలేము. గుంటలోనికి మనల్ని దేవుడు తీసుకెళ్ళే దేవుడు కాదు. నా దేవుడు మరణము నుండి ప్రతి ఒక్కరిని దాటించునుగాక. క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తాను, అంటే కొద్దిగా చెప్పుకుంటూ వెళ్తాను. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనం. మంచి మాట. వారు సాగిపోవచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి, అందరు చెప్పండి, ఈ మాట నొక్కి చెప్పాలి, కిద్రోను వాగు దాటి. ఇంకోసారి చెప్పండి గట్టిగా, కిద్రోను వాగు దాటాలి. అందరు చేతుల పైకెత్తాలి. ఆదివారం అయితే సారి చేతులు ఎత్తమాను. ఈ రాత్రి అలాంటి రాత్రి కాబట్టి, ఓకే, కిద్రోను వాగు దాటి, కిద్రోను వాగు దాటి. నేను వాగుల గురించి చెప్పట్లేదు, అనుభవాలు మాత్రం చెప్తున్నా. మొదట అనుభవం ఏం చెప్పాను? మరణము నుండి దాటాలి, మరణం దాటాలి. తర్వాత కిద్రోను వాగు దాటాలి. జాగ్రత్తగా వినండి. నేను చెప్పే ప్రతి చోట మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి కూడా మీకు కొంచెం చెప్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా గమనించండి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. చాలు. నేను చెప్పే ప్రతి చోట మన ప్రభు అయిన యేసుక్రీస్తు దాటినట్లుగా నేను మీకు చూపిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు కూడా కిద్రోను వాగు దాటెను. ఆ రోజు నా దావీదు జనులు కూడా కిద్రోను వాగును దాటిరి. మన జీవితంలో దాటవలసిన మరొక అనుభవం ఉన్నది. అదేమిటంటే కిద్రోను వాగు. ఈ కిద్రోను వాగు అంటే, ఈ కిద్రోను వాగు ఒక పేరు చెప్పనండి, మొర్రట్టగా చెప్పనా, మురికి కాలువ. ఏంటి గట్టి చెప్పరేంటి పురుషుల సంఖ్య అన్న? గట్టి చెప్పండి అన్న మీరు. ఏ కాలువ? మురికి కాలువ. నేను ఇర్మియా గ్రంథం 31:40 చూడండి అన్న. ఇర్మియా గ్రంథం 31:40 వచనం చూడండి. అందులో ఏమేమి ఉంటాయో చూడండి. శవాలు, చచ్చిన కుక్కలు, చచ్చిన శవాలు, బూడిద, చెత్త. చెప్పండి ఏమండి? శవాలు అన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? కిద్రోను వాగులో పడేస్తారు. దీనికి మరొక అర్థం ఏమిటంటే అపవిత్రత. చాలాసార్లు ఈ కిద్రోను వాగు దగ్గర చాలామంది ఆగిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ అపవిత్రతను దాటలేక, అపవిత్రతను జయించలేక. ప్రియమైన సహోదరులారా, ఎందుకో ఈ సంవత్సరపు చివరిలో ప్రభు మనకు ఒక మాట ఇస్తున్నారు. 12 మాసాలు మీరు చాలా ఆశతో పాల్గొన్నారు, ఎన్నో వర్తమానాలు విన్నారు.
ఆత్మీయంగా బలపరచబడ్డారు. ఒక్కొక్క వర్తమానంలో ఉన్నటువంటి ఒక్కొక్క మాట మిమ్మల్ని ఒక్కొక్క కొత్త కోణంలో నడిపించి ఉండవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యానికి మీరు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు కనుక. ఈ సంవత్సరపు చివరిలో ఎన్నో అపవిత్రమైనటువంటి కార్యక్రమాలను దాటుకుంటూ వచ్చారు. ఒకవేళ ఇంకా దాటలేక అలసిపోయిన వారై ఆగిపోయారా, లేకపోతే ఆ అపవిత్రమైనటువంటి కార్యక్రమం ఆ కిద్రోను వాగుని దాటడానికి ప్రయత్నిస్తారా? ఆలోచన చేయండి. మీరు దాటలేకపోతే ఆ మంచి దేశం లేదు. మీరు దాటలేకపోతే ఏమండి ఆ మంచి సంవత్సరం మీకు ఉండదు. మీరు దాటలేకపోతే ఆ నూతన యెరూషలేము సియోను లేదు. దాటగలుగుతున్నారా? దాటలేక ఆగిపోతున్నారా? కొంచెం ఆలోచన చేయండి. దాటే శక్తి ఉండి జయించగలుగుతున్నారా, లేకపోతే ఆ కిద్రోను వాగు దగ్గర ఆగిపోతున్నారా? మరి కానీ యేసు ప్రభువుని గురించి రాయబడిన మాట ఏమిటి? ఆయన కిద్రోను వాగు దాటాలి. అందుకే ఈ సంవత్సరం చివరిలో నేను 3 విషయాలు జాగ్రత్తగా చెప్తా ఉంటాను. 1, కృతజ్ఞత. సంవత్సరం అంతా కాపాడినందుకు కృతజ్ఞత. 2, లోతైన శుద్ధీకరణ. చెప్పండి, లోతైన శుద్ధీకరణ. ప్రాణ ఆత్మ దేహములను లోతుగా శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ ఆ పాత బట్ట ఉంటే కొత్త బట్ట మాసిక వేయకూడదు. పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసం పోయకూడదు. పాత పులిసిన పిండిలో క్రొత్త ముద్ద కలపకూడదు. ఇయర్ ఎండింగ్లో మనం నేర్చుకునే పాఠం ఇది. ప్రాణాత్మ దేహములను సరిగ్గా శుద్ధీకరించుకోవాలి. ఎందుకంటే రాబోయే మంచి సంవత్సరాన్ని మనం అనుభవించాలి. రాబోయే మంచి రోజులు మీరు పొందుకోవాలి. నిండు భవిష్యత్తును మీరు కాపాడుకోవాలి. మంచి రోజులు ఉన్నాయి, మనకి మంచి రోజులు ఉన్నాయి. చాలామందికి జీవిత విలువ తెలియదు. తమ జీవితాలు ఎలా గడుపుకోవాలో అర్థం కాదు. తొందర పడుతుంటారు, మచ్చర పడుతుంటారు, అసహ్యపడుతుంటారు. అలా చేయకూడదు. మంచి దినాలు మనకున్నాయి. బ్రతుకు అనేది ఒక్కసారే ఈ భూమి మీద పుట్టాము, ఒక్కసారే చనిపోతాం. అది గుర్తించాలి. ఒక్కసారి పుట్టి ఒక్కసారి చనిపోయే ఈ జీవితం చాలా విలువైంది. దాన్ని ఎలా గడుపుకోవాలో జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే మా దినమును లెక్కించుట మాకు నేర్పుము అంటాడు కీర్తనాకారుడు. మా దినములను లెక్కించుట మాకు నేర్పుము. మా దినములను లెక్కించుట నేర్పుము, మాకు జ్ఞాన హృదయము దయచేయమంటాడు భక్తుడు. అంటే అర్థమేంటి తెలుసా? మా దినములను ఎలా గడుపుకోవాలో మాకు జ్ఞానం దయచేయండి. ఒక్కసారే పుడతాం, ఒక్కసారి చనిపోతాం. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు 60-70 సంవత్సరాలు కొంతమందికి ఉంటాయి. ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతుంటాను నేను అనుకో. రాత్రులు నిద్రపోతా కొంచెం ఆలోచించండి. పడుకొని ఇంకెంతకాలం బ్రతుకుతాను నేను అని ఆలోచించండి. ఆ రాత్రి నిద్ర కూడా పడుతుంది మీకు. నాకు అనిపించింది 18-19 మధ్యలో వచ్చాను నేను సేవకి. ఇప్పటికే 50 దాటిపోయినాయి. అంటే ఒక 35 సంవత్సరాల సేవలో ఉన్నాం, 35 సంవత్సరాల సేవలో ఉన్నాం, 50 దాటిపోయినాయి. అర్థమైందా? ఇంకెన్ని సంవత్సరాలు చేస్తాం సేవ? చేసిన సేవ ఏమో అంత ఇంకా చేయాలని ఆశ. ఒక్కరోజు ఖాళీగా ఉండం మేము. పగలో చోట, రాత్రిలో చోట, ఎక్కడో చోట మీటింగ్కి వెళ్తూనే ఉంటాం. ఎందుకంటే చెప్పండి, వయసు ఇంకా మీద పడిపోతూ ఉంది. రాబోయే రోజులు తిరగలేము. ఇప్పుడున్న ఆరోగ్యం ఓపిక ఉండకపోవచ్చు. ఒక్కోసారి నాకు ఆ పిల్లలు ఆడుకుంటుంటారు కదా, గోళీకాయలు ఆడుకుంటా, కబడ్డీ ఆడుకుంటా, ఆ పిల్లలను చూసి అనుకుంటా మరలా నేను ఆ వయసులోకి వెళ్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాగే ఉంటే ఇంకెంతకాలం బతుకుతాం మీకు అనిపించింది అలా కదా? నిజం చెప్పండి. మరలా అనిపించింది 35 సంవత్సరాల సేవ అంతా మరి అనుకుంటాం. మరలా ఆ వయసులోకి వెళ్ళిపోతే 35 సంవత్సరాల సేవ అంతా
ఆ జీవితం విలువైంది కదా, దాన్ని ఎలా గడుపుకోవాలో ఆలోచన చేయండి. మంచిది. అందుకని కిద్రోను వాగు దగ్గర మీరు ఆగిపోకూడదు. ఆ కిద్రోను వాగుని మీరేం చేయాలి? ఇప్పుడు దాటాలి. ఆ అపవిత్రతను దాటాలి. ప్రతి పాపము దగ్గర మీరు ఆగిపోకూడదు. ప్రతి అపవిత్రత దగ్గర మీరు ఆగిపోకూడదు. చూడండి, 2 విషయాలు చెప్తాను. ఆసా ఏం చేశాడు చూడండి. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. ఆసా అనే ఒక రాజు ఉన్నారు. వాళ్ళ అమ్మ ఉంది. వాళ్ళ అమ్మ చూడండి, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అవ్వ, తన అవ్వ అయినటువంటి మయక, ఆమె పేరు కొంచెం వాడండి అమ్మ, ఎవరికన్నా పేరు పెడదాము. ఏ పేరు? మైక. కొంతమంది ఉంటారులేండి మైకంలో. ఆ మైక ఏం చేశారంటే, ఒక అసహ్యమైనటువంటి దానిని చేయించి దాన్ని దేవతా స్తంభముగా ఒకటి నిలపగా, ఆ జనులందరూ ఇప్పుడు ఆ దేవతా స్తంభం వైపు ఆకర్షితులు అవుతున్నారు. బాగా ఆలోచన చేయండి. ఒక దేవతా స్తంభం వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఒక దేవత, ఒక విగ్రహం. ఏమండి, నేను లోకపరంగా చెప్పట్లేదు, లోకంలో ఉన్న విగ్రహాలు కాదు, లోకంలో ఉన్న దేవతలను చెప్పుకునే వాళ్ళ సంగతి కాదు నేను చెప్తుంది. ఒక దేవతా స్తంభం, అది ఒక విగ్రహం దేశములో నిలబెడితే ఆ దేశ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏమండి ఆ విగ్రహం వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఆ దేవత ఆకర్షణలో పడిపోతున్నారు. సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. పౌలు గారు అందుకే అంటారు, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఉన్నాడు. ఆ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేస్తాడంటే, కొంచెం మీ జీవితంలో అవిశ్వాసం అనేది చోటు చేసుకుంటే, మీ అవిశ్వాసమును బట్టి మీ ఆత్మీయ నేత్రములకు గుడ్డితనం కలుగు చేస్తాడు. ఆ గుడ్డితనంలో చూడవలసిన వాటిని చూడరు, అవసరమైన వాటిని చూడరు, అపవిత్రమైన వాటిని చూస్తారు. చాలామంది ఈ రోజున అనేకమైన దేవతల వైపు ఆకర్షితులు అవుతున్నారు. లోకమే కొన్నిసార్లు మీకు దేవతలాగా నిలబడుతుంది. మనుషులే కొన్నిసార్లు మీకు దేవతల్లాగా నిలబడుతున్నారు. దేవునికి ఇవ్వవలసిన ఘనత, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. జీవము కలిగిన దేవుని ఎరిగిన వ్యక్తి మోషే కంటే అహరోను చాలా పెద్దవాడు. బాగా ఆలోచన చేయండి. అందరి దగ్గర వెండి బంగారాలు అన్నీ తీసుకొని అగ్నిలో వేయగా ఏమండి ఒక దేవత ఏర్పడింది. చూశారండి, ఒక దేవత. ప్రజలందరూ ఆ దేవత దగ్గర తినటం, త్రాగటం, ఆడటం, డ్యాన్సులు వేయటం. ఎంత భయంకరం! గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడ్డారు, ఎర్ర సముద్రాన్ని దాటారు. ఇప్పుడు చూడండి, ఒక దేవత దగ్గర భజన చేస్తా ఉన్నారు. చివరికి ఇప్పుడు జనులు తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచిన వాక్యం చెప్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఈ సంవత్సరపు చివరిలో, ఈ సంవత్సరం అంతా ఏ దేవత మిమ్మల్ని దాటకుండా చేస్తుంది? ఏ లోక ప్రేమ మిమ్మల్ని దాటకుండా చేస్తుంది? ఏ అపవిత్రత మిమ్మల్ని దాటకుండా చేస్తుంది? సాగిపోవాలని ఆశ ఉంది. ఆ కిద్రోను మురికిని కూడా దాటాలని ఆశ ఉంది. పరిశుద్ధంగా జీవించాలనే వాంఛ ఉంది. ఆత్మ సిద్ధంగానే ఉంటుంది. కొన్నిసార్లు శరీరం బలహీనమైపోతుంది. దీని జోలికి వెళ్ళొద్దు అనుకుంటే దాని జోలికి వెళ్ళటం, అదే స్మోకింగ్, అదే డ్రింకు, అదే ప్రేమలో, అదే పేకాట మత్తులో, అదే ఏమండి త్రాగుబోతనాలు, ఆ మైకంలో పడిపోయి, లోక ప్రేమల్లో పడిపోయి ఆగిపోతున్నారా? లేకపోతే
ఈ దేవత ఆకర్షణలో పడుతున్నారా? ఆలోచన చేయండి. సొలొమోను మొదటిలో దేవుణ్ణి ఎంత ప్రేమించిన వాడు, ఒక్కసారి 1000 బలులు అర్పించాడు. ఆయన ముగింపు జీవితం చూస్తే ఆయన ప్రేమంతా ఇప్పుడు మనుషుల మీదకి వెళ్ళిపోయింది. ఈరోజు చాలామంది ప్రేమ మనుషుల మీదకి వెళ్తుంది, డబ్బు మీదకి వెళ్తుంది. ఆ రోజు 1000 బలులు అర్పించారు, ఇప్పుడేమో ఏమండి లెక్క ఒక్కడు కూడా తక్కువ కాకుండా 1000 మందికి ఇచ్చాడు హృదయాన్ని. ఒకడికా ఇద్దరికా? 1000 మందికి. 700 మంది భార్యలు, 300 మంది సరిపోలా? 1000 మంది. ఒకప్పుడే 1000 స్తోత్రాలు, ఇప్పుడేమో హృదయాన్ని 1000 మందికి ఇచ్చాడంట. అవి ఇచ్చేదేదో ఒక దానికి ఇచ్చుకోవచ్చుగా, చొల్ల మీదికి. వాళ్ళకు కొంచెం, వాళ్ళకు కొంచెం, వాళ్ళకు కొంచెం, వాళ్ళకు కొంచెం, వాళ్ళకు కొంచెం. ఈ దరిద్ర పనులు చేస్తుంటారు కొంతమంది, దరిద్ర పనులు. ఒక అమ్మాయితో పెళ్లి పెట్టుకుంటాడు, ఇంకొక అమ్మాయితో లవ్ స్టోరీలో ఉంటాడు. మీరు కాదు ఉంటారు కొంతమంది ప్రబుద్ధులు. అన్న చెప్పేవారు ఏసన్న గారు, అమ్మ చెట్టేమో ఇక్కడే నాటింది, దాని వేరేమో పక్కింట్లోకి వెళ్ళిందంట. నేను భీమవరం వెళ్ళినప్పుడు ఒక అరటిపండు చెట్టు వేసా. 5 అడుగుల స్థలం ఉంటుంది, 5 అడుగుల స్థలం ఆ మందిరం ప్రక్కన. నేను వెళ్ళినప్పుడు ఆ 5 అడుగుల స్థలంలో ఏం చేశానంటే అరటి చెట్టు వేసా. ఒకటి బాగుంటుంది కదా అని, అక్కడ అరటి చెట్లు ఎక్కువ. అది బాగా నీళ్ళు పోస్తున్న ప్రొద్దున్నే ఎదుగుతూ ఉంది, బాగుంది. అది అరటి గేలేసింది. ఆ గేలెట్ వేసింది ఏమంటే ప్రారి వాడికి అవతలకి వెళ్ళింది. దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటా ప్రొద్దున్నే లేచి చూస్తామన్నా, వస్తున్నాయి చేతికి వస్తుంది గెల చేతికి వస్తుంది అనుకున్నాను. నేను నీళ్ళు పోసాను. ప్రొద్దున్నే కొంచెం తిరగటం అలవాటు, నాకు లేవటం అలవాటు, లేస్తా, ఇప్పటికీ లేస్తా. నేను 2 గంటలు పడుకున్నా కొంచెం ఎర్లీగానే లేస్తా. నేను అలవాటు చేసుకుంటున్నా, మొదటి నుంచి ఉంది నాకు అలవాటు. తర్వాత ఒకరోజు కొంచెం లేటుగా బయటకు వచ్చాను, చూసుకుంటూ వెళ్ళాను. అటు కాగితాలు ఏరుకుని ఒకటి వచ్చింది, అర్థమైందా? గేల కోసుకొని పోయింది. ఇప్పుడు చెప్పండి, నీళ్ళు పోసింది నేను, పెంచింది నేను, అనుభవించింది కాగితాలు ఏరుకునేది. అదే అన్నంటారు, చెట్టేమో ఇక్కడే నాటామంట. చెప్పండి, వేరేమో ఉంటే కొంతమంది ఆ వేర్లు తెగాలి ఈరోజు. చెప్పండి గట్టిగా, కిద్రోను దాటాలి. వార్నింగ్ ఇవ్వండి పక్కన వాళ్ళకి, కిద్రోను దాటాలనండి గట్టిగా. కిద్రోను దాటాల, మురికి దాటాల. ఆ శవం దగ్గర ఆగబాకు. కుక్క చచ్చిపోయిన శవం ఉంది అక్కడ, నక్క చచ్చిపోయిన శవం ఉంది, పిచ్చి నక్కలు, కుక్కలు, పందులు, చచ్చిపోయిన పందులన్నీ అక్కడే ఉంటాయి. పందులన్నీ అక్కడే ఉంటాయి, చచ్చిపోయిన శవాలన్నీ అక్కడే ఉంటాయి. ఆ కంపులో, ఆ రోతలో ఉండబాకండి. ఆ వేర్లు తెగాలి ఈరోజు. కనబడకుండా అల్లుకుపోతున్నా ఆ వేర్లు తెగ్గొట్టుకోవాలి ఈరోజు. ప్రభు ఎవరితోనో మాట్లాడుతున్నారు. మీరు ఈ రాత్రి దాటాలి. ఆ దేవతను ఆశ ఏం చేశాడు చెప్పండి. చిన్న భిన్నములు చేసి ముక్క అనండి ఇలా అని. ఆ వాక్యం చూడండి, ఇంకా మీకు బాగుంటుంది. ఏం చేశారు మరలా చదవండి ఆ వాక్యం. చిన్న భిన్నములుగా కొట్టించి, చూశారండి, అగ్నితో కాల్చి దాన్ని తీసుకొని వెళ్ళి కిద్రోన్లో పడేశాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చేతులు ఊపుతూ చెప్పవలెను. ఆ కిద్రోను వాగులో కొట్టుకుపోవాలి, యేసు నామములో కొట్టుకుపోవాలి. మీ కళ్ళల్లో మెరిసిపోతున్న తలుక్కుని మెరుస్తున్నాయి దేవతలు, తలుక్కుని మెరుస్తున్నాయి. కళ్ళు మూసినా నువ్వే కనపడుతున్నావు, కళ్ళు తెరిచినా నువ్వే కనపడుతున్నావు. అబ్బా, నీ స్వరం వినకుండా, నీ ముఖం చూడకుండా అసలు ముద్ద ఎక్కట్లేదు నాకు. ఇవన్నీ పోవాలా, విగ్రహాలు, ఆ దేవతలన్నీ కిద్రోను వాగులో కొట్టుకుపోవాలి. యేసునామములో చేతుల ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కిద్రోను వాగు దాటాలి.
ఆ అపవిత్రత దాటాలి, పరిశుద్ధతలోనికి అడుగు పెట్టాలి. మీరు అపవిత్రతలోంచి పరిశుద్ధతలోనికి అడుగు పెట్టాలి. ప్రాణాత్మ దేహముల లోతుగా శుద్ధీకరించబడే రాత్రి యేసు రక్తం దేవుని వాక్యం పరిశుద్ధాత్మ త్రికోణములో మీ ప్రాణాత్మ దేహములు పరిశుద్ధపరచబడునగాక. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ప్రక్కనే మీరు దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ హిజ్కియాను గురించి ఒక మంచి మాట ఉంటుంది. ఎవరు ఆయన పేరు? హిజ్కియా. ఆయన గురించి కొంచెం మనం ఆ 29లో ప్రారంభంలో చదివితే నేను చెప్తాను. ఆయన రాజరికానికి వచ్చిన ప్రారంభం రోజుల్లో మొదటి సంవత్సరమున మొదటి నెలలో తిన్నగా దేవుని మందిరానికి వెళ్ళారు. ఏమండి? దేవుని మందిరపు తలుపులు తెరుచుకున్నారు. వాళ్ళ నాన్నగారు అహాజు పరిపాలన చేసే రోజుల్లోనేమో తలుపులు మూశాడు. ఈయన వెంటనే ఏం చేశారు? తలుపులు తెరిచి ఏం చేశాడు? దేవుని మందిరమును బాగు చేసుకున్నాడు. భౌతికంగా బాగు చేసుకోవటమే కాదు, ఇప్పుడు చూడండి, భౌతికంగా బాగు చేసుకోవటం కాదు. 16 వాక్యంలో తర్వాత పవిత్రపరుచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమును, అది చూడండి, లోపలి భాగమునకు పోయి, అందరూ అనండి ఈ మాట, లోపలి భాగం అనండి. ఈ లోపల భాగాన్ని వెతుక్కోవాలి ఈరోజు. అర్థమైందా? పైపైన మాత్రం నీట్ అండ్ క్లీన్గా ఉన్నారు, ఏం పర్లా, దిట్టగా ఉన్నారు, సరిపడా ఉన్నారు, అద్దిరిపోతున్నారు. నేను కూడా బాగున్నా. అర్థమైందా? ఇప్పుడు లోపల భాగం చూడాలా. ఆ లోపల భాగంలోనికి వెళ్ళి అక్కడ కొన్ని నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి అన్నయ్య. ఆ నిషిద్ధ వస్తువులన్నిటిని ఏం చేశాడు? తిన్నగా బయటకు తీసుకొని వచ్చి వేసాయి. ఎక్కడ? కిద్రోను వాగులో పడేశాడు. అర్థమైందా? మీ భౌతికము, మీ అంతరంగం, ఈ రెండు నిషిద్ధమైనవి లేకుండా హిజ్కియా వలె పవిత్రపరుచుకోవాలి. నిజమైన మందిరం మనం. అర్థమైందా? మీ మందిరాన్ని మీరు భౌతికంగా పవిత్రపరుచుకోవాలి. మీ మందిరాన్ని లోపట భాగమున మీరు పవిత్రపరుచుకోవాలి. పవిత్రపరుచుకోవటానికి ఎలాంటి ప్రార్థనా మందిరానికి వచ్చారు? అద్భుతాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, శక్తిగల కార్యాలు జరుగుతాయి. వాటి గురించి మేము ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. సేవకుల నోట వచ్చే ఆరోగ్యకరమైన బోధే మీకు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. కానీ మీకు అవసరమైనది ఏమిటంటే పరిశుద్ధత, 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 పరిశుద్ధత. కిద్రోను వాగు దాటాలి. ఆ మురికి అనుభవాల, ఏమంటే ఆ అపవిత్రమైన కార్యక్రమాలను దాటి మీరు పరిశుద్ధతలో అడుగు పెట్టాలి. మొదట ఏం చెప్పాను? మరణమును దాటి జీవములో అడుగు పెట్టాలి. అపవిత్రతను దాటి పరిశుద్ధతలో మనం ఇప్పుడు జీవితాలను స్థిరపరచుకోవాలి. నాకు లూకాసు సువార్తలోనండి ఈ మాట చాలాసేపు ఆలోచించానండి. ప్రతి వారు ఈ అనుభవంలో వెళ్ళే ఉంటారు. నేను ఈ మాట చదివేటప్పుడు నేను కానీ మన మినిస్ట్రీ సేవకుల గురించి బాగా ఆలోచన చేశాను. మీరు చూడండి, మీకు అర్థమైంది. ఈ మాట చిన్న మాటే, కానీ భలే నాకు అనిపించింది. ఎన్ని దాటి వచ్చి ఉంటాం బాబు అనిపించింది. లూకాసు సువార్త 4వ అధ్యాయం 29-30 ఈ 2 వచనాలు ఒక్కసారి మనసు పెట్టి చదువుతాం. చాలా తేలిక మాటేను, కానీ దానిలో నాకు అనిపించింది. మరి మీకు ఇప్పుడు తగిలి చూడండి, బాగా వినండి ఈ మాట. ఆగ్రహముతో నిండుకొని, ఎవరి మీద? యేసుక్రీస్తు మీద ఆగ్రహముతో నిండుకొని లేచి
ఆయన పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని. చూసారా ఏం చేయాలి? యేసుక్రీస్తును తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. ఇప్పుడు 30వ వాక్యం చూడండి. యేసయ్య సింపుల్గా చూడండి. అయితే ఎవరైతే తల్లక్రిందులుగా యేసు ప్రభును చేయాలనుకున్నారో, ఎవరైతే పట్టణము వెలుపడికి తీసుకెళ్ళి ఆయన పడద్రోయాలనుకున్నారో, ఎవరైతే ఆగ్రహపరులుగా కళ్ళు ఎర్ర చేశారో, యేసయ్య వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయెను. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. చెప్పాలి ఇంకా గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఆమేన్. మీకు ఏమైందో అర్థమైందో కానీ యేసన్న గారు, నేను చెప్తున్నా, యేసన్న గారు ప్రభునందు నిద్రించి మహిమలో చేర్చబడిన దగ్గర నుండి నేటి వరకు ఒకరు అని మేము చెప్పం కానీ, వీళ్ళు వారు అని చెప్పం కానీ, ఎందరో సేవకులుగా మమ్ములను తలక్రిందులుగా చేయాలని. అర్థమైందా? ఎందరో తలక్రిందులుగా చేయాలని. తలక్రిందులు చేయటం అంటే ఏంటి చెప్పండి? తలేమో కిందకి పెట్టడం, పైనేమో కాళ్ళు పెట్టడం. ఖాళీగా ఉన్నారు కదా, అయిపోయిన తర్వాత ఖాళీయే కదా. మీరు ఖాళీయేనా? చెప్పరండి, ఖాళీ అని చెప్పండి. మీ సంగతి కాదు, మీ ఇప్పుడు చెప్పండి. ఆయన మిమ్మల్ని చెప్పలేములే మేము. పంజాబ్ వాళ్ళు అయితే చెప్పొచ్చు కానీ, అమ్మా మీరు ఖాళీయే కదా. ఆ పై టవర్ ఎక్కిదాం. ఆ పైన టవర్ ఎక్కించి, ఆ 3వ టవర్ ఉంది కదా, పైకి ఎక్కించి ఒక బలాఢ్యుని చూస్తాం. మావాడు ఒకడు బలాఢ్యుడు ఇక్కడ. ఆ బలాఢ్యుడు తీసుకెళ్ళి మీ కాళ్ళు 2 పట్టుకొని తలకాయ కిందకి పెడతాం. పడేస్తున్నా అంటే మీరు ఉయ్యాలాగా ఒకటి భలే ఉంది అంటారా? యేసయ్యను తల్లక్రిందులు చేయాలని, మనిషిని తల్లక్రిందులు చేయటం కాదు. అర్థమైందా? దైవ సేవకులు తలక్రిందులుగా చేయాలని, హోసన్నా మినిస్ట్రీస్ని తలక్రిందులుగా చేయాలని. నేను విమర్శించట్లేదు. ఎందరో ఎన్ని పాఠాలు నేర్చుకున్న నా మట్టుకు నేను యేసన్న గారు చనిపోయిన దగ్గర నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకున్నాను. దైవికమైన ఆలోచనల్ని తల్లక్రిందులు చేయాలని, దైవ నడిపింపును తల్లక్రిందులు చేయాలని, సాఫీగా సాగిపోతున్న హోసన్నా మినిస్ట్రీస్ని తల్లక్రిందులుగా చేయాలని. ఎవరు? మనుషులే. ఆగ్రహముతో, అంటే కోపముతో, ఆగ్రహముతో. ఎంతమంది ఆగ్రహ పరులు, ఏమండి, ఎంతమంది ఆగ్రహ పరులను చూసి ఉంటాను. అసలు యేసన్న గారు ఉన్న రోజుల్లో కాస్త వైరాగ్యం, కొంచెం కోపంగా వాక్యం చెప్పుకుంటూ కొంచెం ఉండేవాళ్ళు ఎవరంటే వేళ్ళ మీద ఎక్కేసుకుని నోహం తేలేవాడిని. ఇప్పుడు పూర్తిగా చెప్పరే సాఫ్ట్ అయిపోయింది ఆ వారం. ఎందుకో తెలుసా? ఎందరినో చూస్తా ఉన్నాం ఉద్రేకపడే వాళ్ళని, కోపిష్ఠుల్ని, గర్విష్ఠుల్ని, ఆగ్రహపరుల్ని ప్రశాంతంగా సేవ చేసుకోకుండా. అర్థమైందా? ఇవన్నీ మీకు చెప్పకూడదు, కానీ ఈ అనుభవంలో మీరు చాలామంది వెళ్తున్నారు కాబట్టి ప్రభు చెప్పమన్నారు. మీ బంధువులు, మీ రక్త సంబంధులు
మీ తోడబుట్టిన వాళ్ళు ఎంతమందో మేము తలక్రిందులుగా చేయాలని ఆగ్రహపరులై. కీర్తనకారుడు ఏమన్నాడు చూడండి, పేరు చెప్పి మరీ శపిస్తున్నారంట. పేరు చెప్పి 102వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. ఎన్ని? 102, 8వ వచనం. అందరు చూడండి, 102వ కీర్తన 8వ వచనం. ఇక్కడ చూడండి, కీర్తనకారుడు ఏమన్నాడు, దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. చెప్పండి, దినమెల్లా మా శత్రువులు. చూడండి పౌలు గారు అంటారు, లోపట వెలుపట ఎన్నో పోరాటాలు, కానీ సేవకులంగా మీ ముందు మాత్రం మేము చాలా ప్రశాంతంగా కనపడతాము. అవునా కదా? ఎంత ప్రశాంతంగా కనపడతాం, పీస్ఫుల్గా కనపడుతున్నాం చూడండి. కానీ లోపల ఎన్ని పోరాటాలు ఉంటాయో తెలుసా, ఎన్ని ఎదుర్కొంటామో తెలుసా? పేరు చెప్పి చదవండి ఆ మాట. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపము గలవారు. ఏ కోపం చెప్పొచ్చుగా కొంచెం గట్టిగా? వెర్రి కోపిష్టులు ఉన్నారు చూడండి, వెర్రి కోపిష్టులు. ఆ కోపిష్టులు చూడగానే మీకు అర్థమైపోయింది, అమ్మో ఈయన కొంచెం స్పీడ్ ఎక్కువ అనుకోండి, అమ్మో ఈయన కొంచెం వెర్రి ఎక్కువ అనుకోండి. వెర్రి కోపం. ఆ కోపంలో వాళ్ళు ఏం చేస్తారో కూడా అర్థం కాదు. ఓసారి ఎప్పుడు నేను సేవకు వచ్చిన కొత్తలో ఫ్రెండ్ చెప్తుంటే విన్నా, ఈ వెర్రి కోపిష్డంటే ఒకడు పెళ్ళికి వెళ్ళాడంట తన భార్యను తీసుకొని. అక్కడ కట్నమే లేదని అక్కడ ఎవడో తాళి కట్టలేదంట. బ్రతిమలు ఆడుతున్నారంట, మధ్యలో పెళ్ళి ఆపొచ్చు అంటారా, కట్టరా అంటే కట్నం వేయకుండా ఎలా కడతారో అన్నాడంట. ఆడు ఈ వెర్రి కోపిష్టి వెళ్ళాడు అటు ఇటు తీసి, ఏయ్ మధ్యలో పెళ్ళి ఆపుతావా పెళ్ళి కట్టవాయ్ కట అన్నాడంట. ఆడేమన్నాడు, నేను కట్టను, అవసరమైతే నువ్వు కొట్టుకోవాలన్నట. ఆడేం చేశాడు, ఈయన లేపు ఆడుగట్టేసాడు తాలిపొట్టు కట్టిన తర్వాత ఆయన భార్య పిల్లలు లేచారంట, ఏమండి అని. ఈ వెర్రి కోపిష్టుకి ఇప్పుడు చెప్పండి, నాకు భార్య ఉందే, నాకు పెళ్ళయిందే, చెప్పరే నాకు పిల్లలు ఉన్నారే అనేది కూడా అర్థం కాదు. వెర్రి వాళ్ళకి కొంతమందికి వెర్రి మాటలు మాట్లాడుతుంటారు, వెర్రి చేష్టాలు చేస్తుంటారు, దైవికమైన ఆలోచనలు ఏమండి తల్లక్రిందులు చేయాలని చూస్తుంటారు, దైవ నడిపింపును తల్లక్రిందులు చేయాలని చూస్తుంటారు, సమస్తను తల్లక్రిందులు చేయాలని చూస్తుంటారు. ఎన్నో పర్యాయాలు ఇలా తల్లక్రిందులు చేయాలని ఆగ్రహపరులు. అయితే గమనించండి, యేసయ్య నీ తల్లక్రిందులు చేద్దాము, ఆయన్ని పట్టణము నుండి పైనుండి దేవాలయం నుంచి పడగొడదాం కిందకని పడద్రోయాలనుకున్నారు. యేసయ్య ఆ వెర్రి ఆగ్రహముతో ఆగ్రహపరులను యేసయ్య తిన్నగా దాటుకుంటూ వెళ్ళిపోయాడు. తల్లక్రిందులు చేసే వాళ్ళే చివరికి తల్లక్రిందులు అవుతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అది కూడా చదవండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. మరలా జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనలను. అందరు నొక్కి చెప్పండి ఈ మాట, కపటుల ఆలోచనలను. ఎవరైతే కపటదారులు అయ్యుండి తలక్రిందులు చేయాలి, నీ అంత చూస్తాను, నీ సంగతి చెప్తాను అనుకున్నావు, తేల్చేస్తాను, నీ సంగతి చూస్తాను అనుకున్నా అని వెర్రి కోపంతో చేసే వాళ్ళ కపటుల ఆలోచనలన్నిటినీ నా దేవుడు తల్లక్రిందులు చేయబోతున్నారు. చెప్పండి గట్టిగా. సంవత్సరపు చివరిలో సాతాను ఆలోచనలన్నీ తల్లక్రిందులైపోవాలి. హోసన్నా మినిస్ట్రీస్ మీద విరోధముగా ఎవరైనా ఆలోచన చేస్తే ఆ కపటుల ఆలోచన తల్లక్రిందులగునగాక.
తల్ల క్రిందులగునగాక. చప్పట్లు కొట్టి సంతోషించండి గట్టిగా. ఇది యేసన్న దర్శనం, ఇది యేసన్న ప్రయాస, ఇది యేసన్న గారి దర్శనం. ఇది మనుషులతో నియమించబడింది కాదు, సాక్షాత్తు నా ప్రభు ద్వారా నియమించబడిన పరిచర్య ఇది. దైవాలోచనలతో కట్టబడే పరిచర్య ఇది. దైవ చిత్తం ప్రకారంగా నడిపించబడే పరిచర్య ఇది. దీన్ని తల్ల క్రిందులు చేయటం ఎవరి చేత కాదు, వాళ్ళ అబ్బల చేత కూడా కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. అనరేంటి? నేను అన్నప్పుడు మీరు అనవచ్చు కదా, ఎవడి చేత కాదు అనని గట్టిగా. తల్ల క్రిందులు చేయాలనుకునేవాడు ఆలోచనలే వాళ్ళే తల్ల క్రిందులు అయిపోతారు. కాసేపు అర్థం కాదు, కనుమొప్పి అయిపోయింది. లోతును తల్ల క్రిందులు చేయాలని వచ్చారు దొమ్మిగా, తీరా చూస్తే రాత్రి అంతా వాళ్ళ కనుమొప్పి కలిగింది, గురుడులు అయిపోయారు. అవునా కదా? ఆగ్రహాలు, ఎన్నో ఆగ్రహాలు, ఎంతోమంది కోపిష్టు. అయ్యో, రాబోయే రోజులు ఇంత బుక్ రాయొచ్చు మేము. ఎన్ని ఆగ్రహాలను. ఆగ్రహపడితే మంచిది, కాసేపు కోపపడ్డారు అనుకుంటాం కదా. వాళ్ళ ఆగ్రహం దేనికి? ఇప్పుడు తల్ల క్రిందులు చేసి పడద్రోయాలని. ఇలాంటి ఎన్నిటినో దేవుడు దాటించుకుంటూ వచ్చాడు. అర్థమైంది? మీరు అర్థమైందా? ఆగ్రహముతో తల్ల క్రిందులు చేయాలి అనుకున్నటువంటి ఆగ్రహాలలో నుండి దేవుడు మనల్ని దాటించుకుంటూ తీసుకొని వచ్చారు. అందరి చేతుల ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే మనం ఎప్పుడో చెప్పండి, మన ఆలోచనలు తల్ల క్రిందులు అయ్యాయే, మన తలంపులు తల్ల క్రిందులు అయ్యాయే, సమస్తం నడిపించుకోవడం చేతగాక తల్ల క్రిందులు అయిపోయాయి. అవన్నీ ఏమి దేవుడు మన దరి చేరకుండా అలా ఆలోచన చేసిన అలానే దేవుడు తల్ల క్రిందులు చేస్తున్నాడు మనల్ని. యేసయ్య చూడ సింపుల్గా వారిని దాటి ఆయన తన మార్గమున వెళ్ళిపోయారు. ఆమేనండి గట్టిగా. తన మార్గమున, ఇంకోసారి తన మార్గమున, సమస్త తన మార్గం వెళ్తూనే ఉంటుంది, ఇవి జరుగుతూనే ఉంటాయి. అర్థమైందా? సమస్తకి ఏమి ఇబ్బందిలే, మీకేమి ఇబ్బందిలే, మాకు ఏమి ఇబ్బందిలే. చెప్పండి, ఆగ్రహాలు జరుగుతూనే ఉంటాయి. మన నావ ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని పెనుగాలు వచ్చినా కోరిన రేవుకి సాఫీగా సాగిపోవటమే. దేవునికి మహిమ కలుగునగాక. సామెతల గ్రంథంలో కూడా 24:30 చూడండి. 24:30 ఇక్కడేమని రాయబడింది? కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. ఎందుకు అక్కడ ఆగొచ్చుగా? నేను ఇప్పుడు ఏం సందేశం చెప్తున్నాను? దాటవలెను. ఏం దాటాలి? మొదట చెప్పాలి అందరూ ఏకస్వరంతో, మరణమును దాటాలి. రెండోది ఏం చెప్పాను? కిద్రోను. ఏంటది? అవ్యత్రతను, మురికి కాలువను దాటాలి. మూడోది కూడా చెప్పాను మధ్యలో. అదేంటి? మన తల్ల క్రిందులో చేస్తున్న ఆగ్రహ పరుల నుంచి మనము దాటుకుండా పోవాలి. ఇప్పుడు చెప్పండి, సోమరివాని ఆ సోమరితనాన్ని దాటాలి. హుషారుగా చెప్పాలి. సోమరులందరూ చెప్పాలి, హుషారుగా చెప్పాలి, గట్టిగా లేలి అని. ఎస్, సోమరతనాన్ని మనం ఏం చేయాలి? దాటి రావాలి. సోమరివాని చేను దాటాలి, సోమరివాని పొలము దాటాలి. మీరు ఇక్కడ ఏమనుకోబాకుండా ఒక మాట చెప్తా. సోమరివాని చేను అంటే సోమరుల సంఘాలు ఉంటాయి కొన్ని. చెప్పండి, ఏ సంఘాలు? సోమరివాని సంఘాలు. ఆ సేవకులు సోమరోలు, సోమరి సేవకులు. ఆ కింద చూడండి, ఆ సోమరివాని చేను నేను
దాటి రాగా ఆ పొలంలో ఏమున్నాయి? ఆ తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా దాని అందంతటా ఏమ్మా, అయ్య బాబోయ్, ముండ్ల తుప్పలు బలిసి ఉన్నాయంట. ముండ్ల తుప్పలను దోలగుండ్లు దాన్ని కప్పి ఉన్నాయి. కొన్ని సంఘాలలో అనకూడదు కానీ తప్పదు, ఇప్పుడు చెప్పాలి మీకు, పాయింట్ వచ్చింది కాబట్టి. కొన్ని సంఘాలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే సోమరివాని పొలములాగా ఉన్నాయి. కొన్ని సంస్థలు సోమరివాని పొలములాగా ఉన్నాయి. విమర్శిస్తున్నా అనుకోవద్దు, నేను విమర్శించను. ప్రయాసపడటం చేతగాక సంఘాలలో సేద్యం చేయటం చేతగాక, సంఘాలను కాచుకోవటం చేతగాక, ఆ రోజున మంచి గోధుమలలో గురుగులు విత్తటానికి కారణం ఏమిటి? ఎవరు కారకులు? ఎవరు కారకులు? శ్రేష్టమైన గోధుమలు యజమానుడు విత్తమంటే విత్తారు. ఆ శ్రేష్టమైన గోధుమల మధ్యలో గురుగులు మొలవటానికి కారణం ఏంటి? మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనాన్ని మీరు గమనించండి. ఆ 25వ వచనములో ఇలా వ్రాయబడింది, మనుషులు నిద్రించుచుండగా కావలి కాసేటటువంటి ఆ కావలి వానికి ఎందుకు నిద్ర వచ్చింది? ఇది భౌతికమైన నిద్ర కాదు, ఆత్మీయతలో ఒక నిద్ర, ఆత్మీయతలో సోమరితనం, ఆత్మీయతలో మందత్వం. క్రైస్తవ్యానికి ఈ రోజున మందత్వం పడుతుంది. క్రైస్తవ్యం లోకమనే మత్తులోకి వెళ్తుంది. ఇందాకే చెప్పారు సహోదరులు, రాకడ సమయంలో ఉన్నాం. సంఘాలుగా ఉండాలి. ఈరోజు శ్రేష్టమైన గోధుమలుగా ఉండవలసినటువంటి సంఘాలలో గురుగులు విత్తబడుతున్నాయి. శరీర కార్యాలు మొలుస్తున్నాయి. ఆత్మీయత తగ్గిపోతుంది. శరీర ఆడంబరాలు ఎక్కువైపోతున్నాయి. సంఘాలుగా ఉండటం లేదు. సంఘాలలో ఈ రోజున ముండ్ల తుప్పలు పెరుగుతున్నాయి, శరీర కార్యాలు పెరుగుతున్నాయి. కారణం సోమరితనములో నిద్రపోతున్నారు. నిద్రపోతుంది క్రైస్తవ్యం. జరిగిపోతుంది లేని, సాగిపోతుంది లేని, మీకు తెలియకుండానే సోమరితనం దగ్గర ఆగిపోయారనే సంగతి అర్థం కావట్లేదు. లూకా సువార్త 21వ అధ్యాయములో 34వ వచనము నుండి రాకడ గురించి యేసు ప్రభు చెబుతూ ఏం చెప్పారు? 34వ వచనం, ఒకవేళ మీ హృదయములు తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారముల వలనైనను మందముగా ఉన్నాయేమో, ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. దేని వలన మత్తులైపోతున్నారు. ఈ సంవత్సరపు చివరిలో సంఘ కాపరులకు పట్టిన మత్తు వదిలిపోవాలి యేసు నామములో. సంఘాలలో ఉన్న సోమరితనం తొలగిపోవాలి. రాత్రి నేను విమర్శించట్లేదు, దైవ ఆసక్తిగా చెప్తున్నాను ఈ మాట. చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తుది శ్వాస పోయే వరకు ఒక సేవకుల మత్తు ప్రవేశించకూడదు, మందత్వం ప్రవేశించకూడదు. తిండి వలన మత్తులైపోతున్నారా? ఐహిక విచారముల వలన మత్తులైపోతున్నారా? శరీర కార్యాలు ఎక్కువైపోతున్నాయి, అవి మత్తులో పడిపోతున్నారు, మందత్వంలో పడిపోతున్నారు. సాగిపోతుంది. ఈ రోజున చాలా సంఘాలు సోమరితనంలో మునిగిపోతున్నాయి. జరిగిపోతుంది అనుకోవటానికి ఇది వ్యాపారం కాదు. చాలామంది అంతే, ఒక స్థలం కొన్నాం, ఒక మందిరం కట్టాం, చాలు 4 ఆత్మలు వచ్చినాయి, పర్వాలేదు, పోషణ సరిపోతుంది, పర్వాలేదు, పిల్లలు చదివించుకుంటున్నాం, పర్వాలేదు, ఒక స్థాయికి వచ్చాం, పర్వాలేదు. ఏసన్న గారు అలా అనుకున్నట్లయితే ఈ రోజున సమస్య ఇంత అభివృద్ధి అయ్యేది కాదుగా. ఏసన్న గారు ఆ రోజు చెప్పారు, నేను ఎటు వెళ్ళాల్సిన పని లేదు,
గోరంటాలో కూర్చొని ఆదివారం వాక్యం చెప్తే చాలు లక్షల మంది ప్రజలు ఇక్కడికి వస్తారు, లక్షల కానుకలు నాకు ఇస్తారు. కానీ నా దర్శనం అది కాదు. రాష్ట్రం తిరగాలి, దేశం తిరగాలి, అనేక సంఘాలు స్థాపించాలి. ఎన్నడూ దున్నబడిన బీడు భూములు దున్నాలి, ఎన్నడూ దున్నబడిన బేడు భూములు దున్నాలి. యేసన్న గారు అలా ప్రయాసపడ్డారు కనుకనే భోజనం చేసిన తర్వాత చేయి తడి ఆరక మునిపే మరలా కారు ఎక్కి తిరిగారు కనుక పగలు ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట, రాత్రిలో ఒక చోట డేట్లు ఇచ్చుకుంటూ రేయి మగులు తిరిగారు కనుకనే వారు విత్తిన విత్తనాలకి ఈ రోజున మనం పంటను చూస్తూ ఉన్నాం. ఆ వృక్షపు నీడలో ఆ వృక్షపు నీడలో మనమంతా ఈ రోజున ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజుకి ఒక రోజు ఖాళీ పెట్టుకుంటే మాకు అన్న డైరీ ఇచ్చేవారు. ఇయర్ స్టార్టింగ్లోనే మాకు జనవరిలో డైరీ ఇస్తారు. డైరీ చేంజ్ అయిపోయి తెలుసా, ఒక్కరోజు కూడా గ్యాబ్ రాకూడదు. అసలు యేసన్న గారి గురించి మేము ఆలోచన చేస్తే యేసన్న గారికి డైరీ సరిపోదు. చక్కగా పేపర్ పెట్టుకుంటారు, మధ్యలో రాసుకుంటారు 30 రోజులు 31 రోజు, పగలిటు రాత్రి ఇటు, పగలిటు రాత్రి ఇటు. ఒక్కొక్కసారి డేట్లు అడుగుతుంటే ఆ బాణాన్ని ఇడిదిప్పుతున్న అర్థం కాదు, ఎర్ర మార్కుని బాణం పిడిది మాకు చూస్తే ఇది ఇంటి ముందు ముగ్గులు వేసినట్టుగా ఉంటుంది. అది అంత డేట్లు ఇచ్చేవారు. నేను వేరుగా చెప్పట్లా, ప్రయాసపడే వాళ్ళు ప్రయాసపడుతూనే ఉన్నారు, కష్టపడే వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. అర్థమైందా? మన మినిస్ట్రీలో ప్రయాసపడే ప్రయాసపడుతున్నారు, కష్టపడుతూనే ఉన్నారు. అయితే ఎక్కడో ఉంటుంది కదా, 100కి1 కోటికి1 అంటారు కదా, అలాంటి వాళ్ళు ఉన్నారు. బయట ఇంకా మనకి 100కి1 కోటికి1 కాదు, చెప్పండి, 100కు 99 మంది కనపడుతుంటారు. ఆ సోమరి వారి చేను దాటి రావాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఆ సోమరి వాని చేను దాటాలి. ఆ నామకార్థపు అనుభవాలను వదులుకోవాలి. మీరంతా ఆచారాలు రేపు ప్రభు దగ్గర మిమ్మల్ని తీసుకొని వెళ్ళవు, మత కట్లు రేపు ప్రభు దగ్గర తీసుకొని వెళ్ళవు, కుల కట్లు మిమ్మల్ని ప్రభు దగ్గర తీసుకొని వెళ్ళవు. రూతు పొలములో చేరగానే బోయాజు మంచి మాట చెప్పారు. అమ్మా రూతమ్మా, వినమ్మా రూతమ్మా, ఇక్కడ యవనస్తులు ఉన్నారు, పోకిరోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరిని వెంబడించబాకు తల్లి, రకరకాలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని వెంబడించబాకమ్మా. కోత కోయు పని వారిని గమనించి వారిని మాత్రమే నువ్వు వెంబడించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చేతులు ఊపుతూ చెప్పాలి గట్టిగా. చివర కాబట్టి చెప్తున్నా, సోమరివాణి చేను గుర్తొచ్చింది కాబట్టి చెప్పండి. సోమరివాణి మీరు కొంచెం గమనించి అర్థమైనా, తిండిబోతులా, తిరుగుబోతులా, కానుకలు మాత్రం లాక్కునే వాళ్ళ, మా రక్తాన్ని తాగేవాళ్ళ, ప్రయాసపడే వాళ్ళ, ప్రార్థన చేసేవాళ్ళ, కష్టపడే వాళ్ళ గమనించి ఇది సోమరవాణి చేనిది అనుకుంటే దాన్ని దాటిరా. కోత కోయు పనివారు ఎవరో గమనించు. ఎంతకాలం ఇంకా ముసుగులో ఉంటారు? ముసుగు వేసుకున్న వారై జతకాన్ల దగ్గర ఎంతకాలం ఉంటారు? ఇంత సైలెంట్ మోడ్లోకి వెళ్తారేంటి? ఎస్ఆర్ అని చెప్పాలి కానీ, ఎస్ అంటే ఎస్, నో అంటే నో. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే వేస్తానండి. బలవంతం ఏమీ లేదు. ఎవరు మెడ మీద గొంతు మీద కత్తి పెట్టామని చెప్పమన్నాను నేను. ఎస్ఆర్ నో, కరెక్టేనా నేను చెప్పింది? ఏం దాటాలి? మరలా చెప్పండి. సోమరివాని చేను దాటాలి. ఇంకోసారి చెప్పండి. సోమరివాని చేను. ఇప్పుడు యేసయ్య ప్రేమించి ఒక ఆయనకి ఆయన సామర్థ్యాన్ని బట్టి 5 ఇచ్చారు. చక 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 ఆ 5టిని ఏం చేశారు? ఆయన 10 చేసుకున్నారు. చెప్పండి తమ్ముడా, నన్న చెప్పండి. నన్న గొర్రెని ఒకటి ఇచ్చాడు దేవుడు మీకు. గొర్రెని ఇచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని ఏదో చేసుకొని ఇంకొక 2 సంపాదించుకోవాలి. దీన్ని సంక్రాంతికి వేసేద్దామా, క్రిస్మస్కి వేసేద్దామా అంటే ఓ 10,000 దేవుడు ఇచ్చారు మీకు. ఏమండి, ఈ 10,000కి ఇంకొక 10,000 సమకూర్చుకుందాము, పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు ఉంది అనుకోవాలా. కొంతమందికి అవన్నీ ఉండదు. అవి అయిపోయే వరకు ఇక పని లేదు.
అవి తినాలి, రూపాయి కూడా ఉండకూడదు, మేక మేసినట్టు మెయ్యాలా అమ్మా. జేబులో ఒక్క రూపాయి కూడా లేకుండా, ఇంట్లో వంటకు కూడా ఏమి లేకుండా, ఇక ఏమి లేనప్పుడు అప్పుడు బొచ్చు పట్టుకొని వెళ్ళాల. భవిష్యత్తుని గురించి ఆలోచన ఉండొద్దా? ఏం చేస్తున్నావు తమ్ముడా? నా ఈ మధ్య ఒకడిని టీటీ అన్నాడు, టీటీ జాబ్ అన్నాడు. టీటీ ఏంటిరా? టీసీ ఉంది, టీటీ ఏంటి అంటే అది అంటాడు, మొదటిటి తినటం, రెండవటి తిరగటం, టోటల్గా టీటీ జాబ్ అంట. ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చే ఓకే, ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోకూడదా నాన్న? పార్ట్ టైం జాబ్ చేసుకోకూడదా? మా బ్రదర్ ఒక ఆయన ఉన్నారు, అదే సాధారణ కుటుంబంలో నుంచి మేము వచ్చిన వాళ్ళమే. మా బ్రదర్ ఒక ఆయన బాగా చదువుకున్నారు, మేము అంతంత మాత్రం చదివాం, కానీ కొందరు బాగా చదివారు మా ఇంట్లో. అదే నా చిన్నతనంలో ఆయన బీఈడీ చేశాడు. ఆ రోజుల్లో బీఈడీ చేసేటప్పుడు ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బంది అయితే, అర్థమైందా, పగలు ఖాళీ సమయాల్లో, సెలవుల సమయాల్లో వరి కోతలకు వెళ్ళారు, మట్టి పనులకు వెళ్ళారు. నాకే కళ్ళలో నీళ్ళు వచ్చేది. నేను వద్దులే అనేవాడిని, వెళ్ళబాకండి, ఎందుకు, నేను రొటేషన్ చేస్తాను అనేవాడిని. అప్పుడు నేను కూడా కాస్త కుటుంబాన్ని పోషించే స్థాయిలో ఉన్నాను. వదిలే అని బండ పనులు చేసి ఫీజులు కట్టుకొని ఖాళీ సమయంలో కష్టపడి టీచర్ జాబ్ సంపాదించుకోగలరు. ఇప్పుడు ఆయన కుటుంబం ఒక స్థాయిలో ఉంది, మంచి స్థాయిలో ఉంది. తెలియదు, చాలామందికి తెలియదు. అయిపోయే వరకు అంతే. ఈ అడుక్కున్న దానికి ఒక బుద్ధి ఉంటుందంట. ఏదో చెప్పేవాళ్ళు, ఏ ఇంటి దగ్గర పడిన ముద్ద ఆ ఇంటి దగ్గర శుభ్రంగా తింటదంట. సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడేమో నా బొచ్చులో ఎక్కడ పడుతుంది, ఎక్కడిదెక్కడ అయిపోతున్నాయి. ఐదు ఇవ్వగానే ఆయన ఏం చేశారు, చక్క 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 చెప్పండి, ఇంకొక 5 సంపాదించుకున్నాడు. మొత్తం ఎన్ని అయినాయి? 10 అయినాయి. ఇంకొక ఆయనకి ఎన్ని ఇచ్చారు? 2 ఇచ్చారు. ఆ 2 ఇంకొక ఆయన ఏం చేశారు, కష్టపడి, చెప్పాలి కొంచెం గట్టిగా. ఈ సంవత్సరపు చివరిలో ఇప్పుడు ఆలోచించండి, 5 10 చేసుకున్నారా, 2 4 చేసుకున్నారా? ఒకడున్నాడు అక్కడ, నాన్న ఎన్నొకొచ్చాడు. నువ్వు 5 మెయింటైన్ చేయలేవులే, కానీ 2 కూడా కష్టంగానే ఉంది, నీకు ఒక్కడు చాలులే నాయన, ఆ ఒక్కడు తీసుకొని చెప్పాడు. అప్పటికే బాధ కలగాల వాస్తవానికి. జీవితం సిగ్గులేదు నాకు అసలు, బతుకో. ఆయనకి 5 ఏంటి, ఆయనకి 2 ఏంటి, నాకు 1 ఏంటి? ఈసారి 4 సంపాదించుకొని ఆయన నన్ను చూడగానే ఒరేయ్ ఇంత టాలెంట్ ఉందా అనిపించుకోవాలి, అనుకోవాలా. ఆ 1 తీసుకొని తిన్నగా, అది ఈ బాగా తెలుసు మీకు, పాటించడమే తెలియదు కానీ అమ్మ దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టి మట్టిగా పెట్టాడు. అందుకే ఇద్దరి దగ్గరకు వచ్చేసరికి యజమానుడేమో బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. ఏం దగ్గరకు వచ్చేసరికి సోమరి అయినా చెడ్డదా, ఓయ్ సోమ అనొచ్చా? నేను ఏమనుకోరుగా మీరు, ఓయ్ సోమరాడా, రే సోమరాడా, సోమరైన చెడ్డ దాసుడా, నీ సోమరితనం పుచ్చకాయ దొరినట్టు దొర్లుతానే ఉన్నాడు బెడ్ మీద సోమరోడు. బైబిల్ చెప్తుంది, చెప్పరే, బైబిల్ ఉందా? దొర్లుతానే ఉన్నాడంట. ఇంకొంచెం కళ్ళు ముడుచుకుందాం, ఇంకొంచెం మీ సోమరతనం తొలగిపోవాలి, వేస్తున్నాము. సోమరాత్మ తొలగిపోవాలి సంవత్సరపు వచ్చాము. చేతుల పైకి చెప్పండి, గట్టిగా చెప్పాలి. మీ ప్రార్థనలో సోమరాత్మ పోవాలి, సంఘములో సోమరి ఆత్మ తొలగిపోవాలి, గాఢ నిద్రాత్మ తొలగిపోవాలి. సంవత్సరపు చివరిలో తొలగిపోవాలి, 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 తొలగిపోవాలి. కొట్టాలి చప్పట్లు గట్టిగా. యేసు నామముల తొలగిపోవునగాక, సోమరి ఆత్మ తొలగిపోవునగాక, తొలగిపోవాలి.
ఆత్మ సంబంధమైనవే పొలాలలో విత్తబడాలి, ఆత్మ సంబంధమైనవే ఫలించాలి. సంఘములో ముండ్ల తొప్పలు, బలురోకసి చెట్లు లాంటి శరీర కార్యాలు పెరగకూడదు. సోమరితనాన్ని దాటి రావాలి. దాటాలి చెప్పండి, దాటాలి యేసునామములో. చాలా ఉన్నాయి. ఒక చిన్న వాక్యం చూపిస్తా. 7 ఉన్నాయి చెప్పాలంటే. చిన్న మాటలే, నేను పెద్దగా ఏం చెప్పట్లా. మీతో మిమ్మల్ని చూడటమే సమయం అంతా అయిపోతుంది. అది చూడండి, ఆ ఒక్క వాక్యం ముగిస్తాను, ప్రార్థన చేసుకుందాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూద్దామా? మంచి మాట, మీ అందరికీ ఈ మాట పరిచయమే. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు అంటే మన సంగతి. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. గుమ్మములు దాటి వెళ్ళబోతున్న మనమంతా, ప్రాకారాలు దాటి వెళ్ళబోతున్న మనమంతా. అందరు చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతి గుమ్మాన్ని దాటి వెళ్ళబోతున్నాం. గుమ్మప గడియలు పగలగొట్టబడబోతున్నాయి. ప్రాకారాలను పడగొట్టబోతున్నాయి. హల్లెలూయా, ఆమేన్. సంసోను ఒక ఊరికి వెళ్ళాడు. ఎవరు? తేలిగ్గా చెప్పి ముగిస్తున్నా. సంసోను ఒక ఊరు వెళ్ళాడు. ఎక్కడ? 16వ అధ్యాయంలో, న్యాయాధిపతులు 16వ అధ్యాయం. ఒక ఊరు వెళ్ళారు. ఆ ఊరోళ్ళు సంసోను మన ఊరు వచ్చాడు రా, తెల్లారే లోపల ఆయన్నే చంపేద్దాం అనుకున్నారు. శత్రువులు చాలా పన్నాగాలన్నీ పన్నారు. బాగా వినండి, ఆ మధ్యరాత్రి ఎందుకు ఆయనకి ఆత్మలో మెలుకు వచ్చింది. సంసోను బయటికి వెళ్లకుండా వాళ్ళ గవిని తలుపులన్నీ మూసిపెట్టారు. ఆ రోజుల్లో దేశంలో అడుగు పెట్టాలంటే పెద్ద పెద్ద ప్రాకారాలు ఉంటాయి, పెద్ద గవిని తలుపులు ఉంటాయి. సంసోను ఈ ఊరు వచ్చారు, అదిగా పలానా ఇంట్లో ఉన్నాడు, ఇక రేపు ఉదయాన్ని ఆయన పట్టుకుందాము చంపేద్దాం అనుకున్న ప్రతిష్ఠితుడిని ఎవడు చంపగలుగుతాడండి? ప్రతిష్ఠితుడు, వ్రతపుత్రుడు, సమర్పణ కలిగిన వాడు, దేవుని ఆత్మ ఆయన మీద పనిచేస్తూ ఉంటే ఆయన పట్టుకోవటం, ఆయన బంధించటం, ఆయనకి ఎదుట ఏ తలుపులు ఆగుతాయండి? ఏ గుమ్మాలు ఆగిపోతాయండి? ఏ కిటికీలు ఆగుతాయండి? ఆ మధ్యరాత్రి ఆయనకి అర్థమైపోయింది, ఓహో శత్రువులు ఏదో తలుపులు వేశారు, గడియలు బిగించారు, తలుపులు బిగించారు, అన్ని గవులన్నీ మూసిపెట్టారనుకొని ఆయన తిన్నగా వెళ్తా వేసేది. ఆ గవిని తలుపులు, గుమ్మాలు మొత్తాన్ని ఎత్తుకొని పోయాడు యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పాలి. ఉన్నాయా లేదా? 3వ వచనం చూడండి, త్వరగా. పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను, వాటి 2 ద్వార బంధములను పట్టుకొని వాటి అడ్డకర్ర తోటి వాటిని ఓడ పెరిగి తన భుజాల మీద వేసుకొని సింపుల్గా వెళ్ళిపోతున్నాడు. ఆమేన్. ఆగండి, తీసుకొని వస్తున్నా. తిన్నగా తీసుకున్నారు, వెళ్ళిపోతున్నా మోసుకుంటే. ఏం కంగారు పడలేదు సంసోన్ అన్న, ఏం కంగారు పడలా సంసోన్ అన్నయ్య. చెప్పరే, గుమ్మాలని, తలుపుల్ని, కిటికీల్ని తిన్నగా తీసుకొని ఆయన దారిని ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. హాయిగా వెళ్ళిపోతున్నాడు.
హల్లెలూయా. ఎంత అద్భుతమండి. సాతానుగాడు ఎన్నో తలుపులు వేసి పెట్టాడు నీకు. సాతానుగాడు ఎన్నో ప్రాకారాలు కట్టి పెట్టాడు. పౌలు గారు అంటాడు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు కదా, 5-6 వచనాలలో, సాతాను దుర్గములను పడద్రోయగల శక్తి కలిగిన వాళ్ళం మేము. దేవుడు మాకు ఇచ్చిన ఆలోచనలు కానీ, దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానం కానీ ఎలాంటిది దేవుని ఎదుట దుర్గములను, సాతాను దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగినవి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. సాతాను ప్రతి బంధకాలను మీరు దాటి వెళ్ళబోతున్నారు. సంఘమా, ప్రభు చెప్తున్నారు, సంఘమా, పాతాళ లోక ద్వారములు మీ ఎదుట నిలవనేరవు. ప్రాకారాలన్నిటిని ప్రభు దాటించబోతున్నారు. దాటి వెళ్ళాలి. సాతాను కట్టిన ప్రాకారం దగ్గర ఆగొద్దు. సాతాను కట్టిన దుర్గము దగ్గర ఆగొద్దు. సాతాను పెట్టినటువంటి ఆలోచన దగ్గర, అడ్డగించిన దగ్గర ఆగొద్దు. మీరు ఆగొద్దు. చెప్పండి, దాటిపోవాల్సిందే. చెప్పండి ప్రక్కన వాళ్ళకి, దాటిపోవాల్సిందే. మీరు దాటుతూ ఉండండి. దావీదు అంటాడు, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటబోతున్నాను. ఎన్నో దాటుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు మిగిలిన వాటిని కూడా దాటబోతున్నారు. కోరుకున్న గమ్యానికి చేరబోతున్నారు. మీరు దాటి ఆ మంచి దేశాన్ని స్వాధీనపరుచుకోబోతున్నారు. మోషే కొంచెం బాధపడతానని చెప్పాను. నేనేమో చూశారండి, నేనేమో యువతలు పోతాను, మీరేమో దాటుతున్నారు. యెషయా 51లో ఒక మాట ఉంటుంది. యెషయా 51లో అది విమోచింపబడిన వారి దగ్గర స్టార్ట్ చేయండి. అది 10ఏనా? మంచి మాట చూడండి. ఆ మాట, అగాధ జలముల గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు. అందరు చెప్పండి, నీవే కదా. అవే అగాధ జలముల గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు. యేసయ్యా నీవే కదా. క్రింద ఇదిగో విమోచింపబడిన మా బిడ్డలు వీరందరూ విమోచింపబడిన వారు దాటిపోవునట్లుగా సముద్రాగాధ స్థలములలో త్రావగా చేసిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కొట్టాలి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. మీకు తెలుసా ఒక సంగతి? సముద్రం అంటే లోకం. జనవరి 1వ తేదీ నుండి ఏమండి, ఇదిగో ఈ డిసెంబర్ 20వ తేదీ వరకు మీకు తెలియకుండానే మీరు సముద్రం అనే లోకములో నా దేవుడు మిమ్మల్ని నడిపించారు. అవునా కాదా? ఎక్కడా మునిగిపోయే సమయంలో పేతురు లాంటి వాళ్ళని ఏం చేశారా? చేయబట్టుకొని లాగారు. అర్థమైందా? లోకం అనే సముద్రములో నా దేవుని త్రోవ ఏర్పడింది, మనకి రాజమార్గం ఏర్పడింది. మనకు తెలియకుండానే మీరు వేసిన ప్రతి అడుగు సముద్రంలోనే వేశారు. నేను వేసిన ప్రతి అడుగు సముద్రమే. మీకు తెలియట్లా. చాలామంది మునిగిపోయారు, కానీ మీరు మునగలా. అర్థమైందా? సముద్రాలు మిమ్మల్ని ముంచలేకపోయినాయి, అగ్ని మిమ్మల్ని కాల్చలేకపోయింది. ఎందుకంటే మీరు విమోచింపబడిన వారు కదా. లోకం మిమ్మల్ని ఏం చేయలేకపోయింది. ఈ లోకములో ఒక రహదారి ఏర్పడింది మనకి. అందుకే ఇంతవరకు దాటి వచ్చాం. ఇక ఈ 10 రోజులు కూడా దాటబోతున్నారు.
మంచి సంవత్సరములో ప్రవేశించబోతున్నారు. మంచి దేశమును స్వతంత్రించుకోబోతున్నారు. లేకపోతే పేతురులాగా మునగబోయేవాళ్ళమే. అవునా కదా? ఎన్ని చెప్పి ఉంటాను ఇప్పటికీ. మరణము నుండి దాటాము. 2 కిద్రోను మురికి నుండి అవ్యత్రను దాటాము. 3 ఆగ్రహం, తలకిందులు చేయాలనుకున్న ఆగ్రహాలను దాటాము. సోమరతనాన్ని దాటాము. తర్వాత సాతాను అడ్డగించిన గుమ్మాలని, ప్రాకారాలను దాటాము. చెప్పండి, లోకమనే సముద్రాలను కూడా దాటుకుంటూ వచ్చాము. సాల్వా ఏంటి ఈ రోజుకే? చెప్పండి, సాల్వా? అందుకే యేసన్న గారు ఆ రోజుల్లోనే పాడారు కదా, ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురాని వచ్చేనే నీ బాహు. ఆహా, ఎంత మంచి మాట అన్న. చూడండి, ఆ రోజుల్లోనే పాడుకున్నారు. ఇప్పుడు మనం ఏం పాడుకున్నాము? ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను దాటించి. ఇక లేవండి, ఇది నా భాగం కాదు, వాళ్ళ భాగం. లేవండి అందరూ. చాలా ఉత్సాహముగా ముగించుకున్నాం. సంవత్సరపు చివరి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఉత్సాహముగా ముగించుకున్నాం. దాటి వచ్చాము. హల్లెలూయా. ఇప్పుడు అందరు చేతుల్లో ఊపుతూ చెప్పండి, చేతుల్లో ఊపుతూ స్తోత్రం చెప్పండి. గట్టిగా 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 చేతుల్లో ఊపుతూ, కళ్ళు మూసి అందరూ దేవుడిచ్చిన మాటలను బట్టి మరలా 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 చప్పట్లు కొడుతూ సంతోషముగా స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి దయగల దేవా, మీ మాటల కొరకు వందనాలు. ఈ మధ్యరాత్రి మీ సేవకుని మీరు నిలిపి మీరు అందించిన మీ మాటల కొరకు స్తోత్రాలు. విశ్వాసయాత్రలో మీరు మాకు చేసిన వాగ్దానాలన్నీ స్వతంత్రించుకున్నట్లు నా ప్రభు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నదిని దాటి వారి కోసం మీరు సిద్ధపరిచిన దేశాన్ని స్వాధీనపరుచుకున్న ప్రకారం ఈ సంవత్సరాఖరులో దేవా, దాటలేనేమో అనే భయంతో కలత చెందుతున్న వారితో, దాటగలను అని విశ్వాసంతో సాగిపోతున్న వారితోనూ మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. బలహీనులు మీరు బలపరిచినందుకై స్తోత్రం తండ్రి. బలవంతుల్ని నూతనమైన బలముతో నింపుచున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తాను. దయగల దేవ, ఈ విశ్వాసయాత్రలు మేము దాటవలసిన అనుభవాలు ఏంటో బహు స్పష్టంగా మీరు మాట్లాడుతూ వచ్చారు. మరణాన్ని దాటాలని మీరు సెలవిచ్చారు స్వామి. మరణపు అనుభవాన్ని మీరు దాటించమని వేడుకుంటున్నాం. కిద్రోన్ అనే అపవిత్రమైన అనుభవాన్ని దాటడానికి కృపనిమ్మని వేడుకుంటున్నాం స్వామి. మా మీద ప్రభు తండ్రి ఆగ్రహమని కనపరుస్తూ మమ్మల్ని తలక్రిందులుగా చేయాలని కోరుకునే వారి మధ్యలో నుండి మేము దాటిపోవడానికి కావలసిన శక్తిని, సహనాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం స్వామి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, సోమరివాని యొక్క చేను దాటి రావాలని నా తండ్రి మీరు సెలవిచ్చిన మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. మేము దాటవలసిన అనుభవాలన్నీ కూడా బహు స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకై నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. దయగల దేవ, ప్రాకారాలు దాటడానికి, గుమ్మము గుండా దాటి వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. అగాధ సముద్రములో ప్రభువాన్ని ప్రజలకు త్రోవను కలుగు చేసి విమోచించబడిన వారు దాటిపోవున్నట్లుగా చేసిన దేవుడు, లోక సాగరాన్ని దాటడానికి శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. లోకపు అనుభవం దాటి వెళ్ళడానికి శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ ప్రశస్త రాత్రి దాటలేని స్థితిలో, సొమ్మసిల్లి అలసిన స్థితిలో ఉన్న వారి చెయ్యి మీరు పట్టుకోబోతున్నందుకై స్తోత్రం. వారి వెను తట్టబోతున్నందుకై స్తోత్రం. వారిని మీరు దాటించబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప కార్యాలు చేసి మహిమను పొందుకోండి దేవా. నీ మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి. నిలిచి నీ మాటలు అందించిన మీ సేవకులు బట్టి మీకు స్తోత్రాలు.
దేవా వారికి ఇచ్చిన ప్రకటనను బట్టి, ప్రత్యక్షతను బట్టి స్తోత్రాలు. మీ సేవకులు మీరు ప్రతి స్థలమందు మహిమపరచండి, ఘనపరిచి ఘనత నిమిత్తమైన పాత్రగా వాడుకోమని కోరుకుంటూ మీ కృపావాక్యానికి అప్పగిస్తూ ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడిక ద్వారా మీరు మాత్రమే మహిమను పొందుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు.